యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఇరవై రెండు. విగ్రహేంద్రియా ప్రాణధితమః నాహమేకసత్ తజ్జడం హ్యసత్ నాహమేకసత్ తజ్జడం హ్యసత్ సత్వభాసికా చిత్వవేతరా. సత్తయా హి చిత్తయా హ్యహం. జీవితంలో మనకు ఏది అవసరమో ముందుగా మనకు తెలియాలి. మనకి ఏది అవసరమో అది మనకు తెలియనప్పుడు మనం ప్రయత్నించి ఏదైనా పొందొచ్చేమో కానీ అది మనం ఆశించింది కాకపోవచ్చు. అట్లాగే మనం ఎక్కడికి చేరాలి, మన గమ్యం ఏమిటి అనేది కూడా సుస్పష్టంగా అర్థమై ఉండాలి. ఒకవేళ మనం ఎక్కడికి పోవాలనో మనకే తెలియనప్పుడు ప్రయత్నించి మనం ఎక్కడికైనా పోవచ్చేమో కానీ అది మనం ఊహించినటువంటి ప్రదేశం కాకపోవచ్చు. కాబట్టి మొట్టమొదట ఒక క్లారిటీ, స్పష్టత ఎక్కడ రావాలంటే మనకి ఏం కావాలి అనేది కావాలి. అట్లాగే ఇప్పుడు మీకేం కావాలని నేను అడిగాను అనుకోండి, నాకు భగవద్ దర్శనం కావాలి అని మీరు అంటారు. ఓకే, కాబట్టి నీకు భగవద్ దర్శనం కావాలి అంటే భగవంతుడు నువ్వు దర్శించాలి. చాలామందిలో ఈ అభిప్రాయం ఉంటుంది. సాధారణంగా గురువారం పూట నా దగ్గరకు వచ్చే వాళ్ళలో దర్శనాలకి చాలామంది ఈ విషయం అంటుంటారు, స్వామీజీ మాకు జీవితంలో ఏమీ వద్దు, ఇది చూడండి ఎట్లా ఉందో, మోక్షం కూడా మాకు అవసరం లేదు, మాకు భగవద్ దర్శనం కావాలి, మేము కృష్ణుడిని చూడాలి అంటారు. వాళ్ళు ఎవరైనా మన ఉపన్యాసాలు వినని వాళ్ళైతే నాకేమీ అనిపించదు. కానీ మన ఉపన్యాసాలు నిరంతరం వినేవాళ్ళు కనుక ఆ ప్రశ్న వేస్తే అది ఒకవేళ నన్ను తృప్తిపరచడానికి వేశారో ఏమో నాకు అర్థం కాదు. కానీ ఒక క్షణం ఎవరో గుండెని పట్టి ఆపేసినట్టు ఉంటుంది నాకు. అంటే నేను చేసే ప్రయత్నం అంతా వృధా అయిపోతూ ఉంది అని. నాకు భగవంతుడు కావాలి అని అన్నప్పుడు అంటే నీకు తెలియకనే కదా నన్ను అడుగుతున్నావు నాకు భగవద్ దర్శనం కావాలి అని. కానీ నీకేదో తెలుసు అని నాకు అనిపిస్తూ ఉంది కదా ఆ మాటలో. స్వామీజీ నేను భగవంతుడిని దర్శించాలి అని నువ్వు అన్నప్పుడు నీకు తెలుసని అనిపిస్తూ ఉంది. లేదు స్వామీజీ నాకు తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను, నాకు భగవద్ దర్శనం కావాలని నేను అడుగుతున్నానంటే నాకు తెలియదు కనుకనే అడుగుతున్నాను. కానీ నీకు తెలుసు. ఎట్లా తెలుసు అంటే భగవంతుడు ఎవరో అది వేరే విషయం. కానీ నువ్వు ఏ భగవంతుడిని కోరుతున్నావో నాకు తెలియదు. కానీ ఆ భగవంతుడు నీ చుట్టూ ఎక్కడా లేడు అనేది నీకు తెలుసు. అవునా? తెలీదా? తెలియకపోతే నువ్వు ఈ ప్రశ్న అడగవు సార్.
కాబట్టి నేను భగవంతుడిని దర్శించాలి అని నువ్వు అడగడంలోనే నీ చుట్టూ ఎక్కడా భగవంతుడు లేడు అనేది నీకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇది నిజమా, వాస్తవమా? పోనీ భగవంతుడి గురించి నీకు తెలుసా? అది అలా పక్కనకు పెడదాం. భగవంతుడి గురించి నీకు తెలుసో తెలియదో వేరే విషయం. నిన్ను గురించి నీకు తెలుసా? నిన్ను గురించి నీకు తెలియదు. నీకు సంబంధించినటువంటి జ్ఞానం లేదు. ఇప్పటి వరకు మనం ఉపదేశాలంలో చూసిన దాన్ని బట్టి నీవు ఆత్మే అనేటువంటి సత్యం తెలిసింది. కానీ వాస్తవంగా నీకు అది తెలుసా? తెలియదు. నీవు ఆత్మవి అని నువ్వు తెలియకపోవడం చేత కేవలం పరిమితమైనటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నువ్వు అని అభిప్రాయపడుతూ ఉన్నావు. ఆ దేహేంద్రియ మనోబుద్ధుల్ని కలిపి దాంతో నువ్వు తాదాత్మ్యం చెంది ఆ నేను అహం ఇక్కడ జీవుడు అనిపించుకుంటూ ఉన్నా. కాబట్టి జీవుణ్ణి అని ఎప్పుడైతే నిర్ణయం చేసేసానో నా విషయంలో, కాబట్టి నేను జీవుణ్ణి గనక పరిమితమైనటువంటి వాడిని, పుట్టినటువంటి వాడిని, మార్పు చెందుతూ ఉన్నటువంటి వాడిని, చచ్చిపోయేటువంటి వాడిని. కాబట్టి నాకు దేవుడు కావాలి. ఇక్కడ ప్రారంభమవుతా ఉంది. కాబట్టి నీవు జీవుడు అని నిర్ణయించుకున్న తరువాతే నీవు పరిమితమైనటువంటి వాడివి, నువ్వు మర్త్యుడివి, ఎప్పుడైనా సరే మృతి చెందేటువంటి వాడివి, అల్పజ్ఞుడివి, అల్పశక్తిమంతుడివి అని నీకు నువ్వే నిర్ణయించుకునేది వాస్తవమో కాదో వేరే విషయం. ఆ తరువాత నేను అల్పజ్ఞుడిని గనక సర్వజ్ఞుడు భగవంతుడు, నేను అల్పశక్తిమంతుడిని గనక సర్వశక్తిమంతుడు భగవంతుడు, అటువంటి వాడిని నేను పొందాలి అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు కదా. ఇప్పుడు జీవుడు, నువ్వు భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇప్పుడు జీవుడు దేవుడు, ఈ జీవుడు ఈశ్వరుడు అనుకో. వీళ్ళిద్దరి మధ్య భేదం ఉందా? జీవుడికి ఈశ్వరుడికి మధ్య, నీకు భగవంతుడికి మధ్య ఏ భగవంతుడైతే నాకు కావాలి అని నువ్వు కోరుకుంటూ ఉన్నావో అటువంటి ఈశ్వరుడికి నీకు మధ్య భేదం ఉందా అని అడుగుతున్నాను నేను. స్వామీజీ, భేదం లేకపోతే రెండు పేర్లతో ఎందుకు పిలుస్తూ ఉండారు? ఈయనని జీవుడని, ఆయన్ని ఈశ్వరుడని రెండు పేర్లతో పిలవాల్సింది అవసరం ఏముంది? కాబట్టి భేదం ఉంది. ఒకవేళ జీవేశ్వరుల మధ్య భేదమే ఉంటే ఆ భేదం స్వాభావికమా, సహజమా, లేక ఆరోపితమా? ఇది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి జీవేశ్వరుల మధ్య భేదమే ఉంటే అది సహజంగా ఏర్పడినటువంటిదే, లేకపోతే కల్పించబడిందే. ఆరోపించడం అంటే కల్పించడం. కాబట్టి కల్పించబడిందే అని అడిగినప్పుడు ఈ జీవేశ్వరులు ఏంటో, వీళ్ళ మధ్య భేదం ఉందో లేదో, ఉంటే ఆ భేదం ఎలాంటిదో, భేదంతోనే మోక్షం ఉందా, లేక భేదం లేనప్పుడు మోక్షం వస్తుందా? మనం మూక్షులం, మోక్షం కావాలనుకునేటువంటి వాళ్ళం. మనకి ఏం కావాలో మనకు తెలిసి ఉండాలి. మనకు మోక్షం కావాలి. మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో ఉంది. ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి అవగాహన మనకు సుస్పష్టంగా ఉండాలి. కాబట్టి ఈశ్వరుడెవరు, నేనెవరు, మా ఇద్దరి మధ్య భేదం ఉందా, భేదం లేదా? భేదం లేకపోతే రెండు పేర్లు ఎందుకు వచ్చాయి? భేదం ఉందా? ఉంటే ఆ భేదం సహజమా, లేక కల్పితమా, ఆరోపితమా? ఈశ జీవయో వేషధిభిదా సత్స్వభావతః వస్తు కేవలం ఈశ జీవయో వేషధిభిదా సత్స్వభావతః వస్తు కేవలం. ముందు శ్లోకం బాగా అర్థం చేసుకోండి. ఈశ జీవయోహో ఉభయోహో, ఆ ఇద్దరి మధ్య ఈశ్వరుడు జీవుడు ఎవరైతే ఉన్నారో, ఈశ జీవయోహో వేషధీ బిద. భిద అంటే భేదము అని అర్థం. భిద అంటే భేదము అని అర్థం. వేష ధీ భిద, అవి మూడు పదాలు.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వేష ఒకటి, ధీ ఒకటి, భిదా ఒకటి. కాబట్టి ఈశ జీవయోహో ఫస్ట్ లైన్ భిద భేదం ఉంది. ఈశ జీవయోహో భిదా భవతి, వాళ్ళ మధ్య భేదం ఉంది. ఎక్కడండి భేదం వాళ్ళిద్దరి మధ్య? వేష ధీ. వేష వాళ్ళ యొక్క రూపంలో, వేషంలో, కాస్ట్యూమ్, ఆహార్యం అంటే మేకప్. వేషం అంటే మేకప్. ఒక నటుడు వేషం వేసుకొని వస్తాడు అంటే మేకప్ వేసుకొని వస్తాడని అర్థం. అర్థం కావడానికి చెప్తున్నా. కాస్ట్యూమ్స్ ఇవన్నీ. కాబట్టి వేషం ఎప్పుడైతే వేసుకొని వచ్చాడో ఆ వేషం వేసినటువంటి వ్యక్తి విశ్వనాథ శర్మ కావచ్చు, కానీ అతను వేసినటువంటి వేషం విశ్వామిత్రుడు కావచ్చు. కాబట్టి విశ్వామిత్రుడు క్యారెక్టర్ పోషించేటప్పుడు తాను విశ్వనాథ శర్మగా తెలిస్తే ఇంకా విశ్వామిత్రుడి పాత్రలో రసం లేదు. కనుక ఎప్పుడైతే వేషం వేసుకొని వస్తాడో ఆ వేషం ద్వారా ఏం జరుగుతుందంటే, ఎవడైతే విశ్వనాథ శర్మ ఉన్నాడో అతను మనకు కనపడ్డు మరుగైపోతాడు. అది కాస్ట్యూమ్, అది వేషం, అది ఆహార్యం అంటారు. ఆహార్యం అంటే ఇంగ్లీష్లో మేకప్. వాడు మేకప్ చేసుకొని వచ్చాడు అనుకోండి వేషం, ఆ తర్వాత ఎవడో ఆ మేకప్ చేసుకొని వచ్చినాడు తెలియడు ఎంతవరకు, ఆ మేకప్ తీసేసినంత వరకు, వేషం తీసేసినంత వరకు. కాబట్టి ఈశ జీవయోహో భిదా ఎట్లా? వేషతః భిదా భవతి. ఈశ జీవయోహో వేషతః భిదా భవతి. అక్కడ వేషధీ ఉంది, అందుకు టెక్స్ట్ చూడమనేది. నేను వేషధీ అనలేదు, వేష అక్కడ వరకే తీసుకుంటున్నాను. ఈశ జీవయోహో వేషతః భిదా భవతి, తర్వాత ధీతః భిదా భవతి. అది వాళ్ళిద్దరి మధ్య భేదం ఎక్కడుందంటే, జీవేశ్వరులకి వేషంలో భేదం ఉంది. ఇక్కడ వేషం అంటే ఏంటో తెలుసా? దేహమే, స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో, ఇప్పుడు నాకుండేటువంటి శరీరం వేరే, మీకుండేటువంటి శరీరం వేరే. అలా చూసినప్పుడు మన స్థూలంగా వెష్టుల అంటే వ్యక్తుల యొక్క శరీరాలన్నీ కూడాను ఒక విధంగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ఈ యొక్క ఉపాధి, దీన్ని ఉపాధి అని అంటాం, తెలుసు మీకు. కాబట్టి స్థూల ఉపాధి, స్థూల ఉపాధిలో ఈశ్వరుడికి మనకు తేడా ఉంది. ఎందుకని? నేను ఈ దేహం వరకే పరిమితమైనటువంటి వాడిని. ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ బుద్ధి ఏదైతే ఉందో దీనికే పరిమితమయ్యి నేను అని చెప్పుకుంటూ ఉన్నా. ఇంకొక దేహంలో ఏం జరుగుతూ ఉందో నాకు తెలియదు. కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో ఇది నా ఉపాధి. మీకు అట్లాగే మీ ఉపాధులు ఉన్నాయి. ఇవి వ్యష్టి ఉపాధి. వ్యష్టి ఉపాధి అంటే వ్యక్తిగతంగా ఎవరెవరి ఉపాధులు వాళ్ళవే. కానీ టోటల్గా సమిష్టిగా చూసినప్పుడు అందరి ఉపాధులు ఈశ్వరుడి యొక్క ఉపాధి. అందరి ఉపాధులు ఈశ్వరుని యొక్క ఉపాధి. కనుక మన ఉపాధిలో ఏముంది అంటే, సూక్ష్మంగా మీకు తెలిసింది చెప్తున్నా, అజ్ఞానం ఉంది. అవిద్యోపాధి సన్ జీవ ఇత్యుచ్యతే. కాబట్టి అజ్ఞానం అనేటువంటిది ఉంది. ఏమిటి అజ్ఞానము? ఈ దేహము, ఈ ఇంద్రియాలు, ఈ మనసు, ఈ బుద్ధి ఇవన్నీ నేనే. తర్వాత అహం కూడా, అహం ఏదైతే ఉందో అది కూడా నేనే అనేటువంటి భావన ఉంది. అహం వృత్తి, అహం స్వరూపం కాదు, అహం వృత్తి అనేటువంటి భావన ఉంది. ఇదంతా కలిపి వ్యష్టి యొక్క ఉపాధి. ఇదే టోటల్ కనుకైతే సమిష్టిలో వచ్చినప్పుడు అది సమిష్టి ఉపాధి, ఈశ్వరుని యొక్క ఉపాధి అవుతుంది. కాబట్టి సూక్ష్మంగా తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ ఉపాధుల్లో భేదం, ఒక ఉపాధికి సంబంధించిన వాడు జీవుడు, సమిష్టికి సంబంధించిన వాడు ఈశ్వరుడు. క్లియర్నా? అట్లాగే స్థూల శరీరాలను బట్టి చూస్తే నాయన, ఇప్పుడు సూక్ష్మ శరీరాలను బట్టి చూసామనుకోండి. ఇప్పుడు ఈ స్థూలం ఉందంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నడిచిపోయాను అని అంటే సూక్ష్మ శరీరం చెబుతూ ఉంది కనుక నేను నడిచిపోవడం జరుగుతుంది. కాబట్టి స్థూలములో
స్థూలానికి సూక్ష్మానికి సంబంధం ఉంది కనుక స్థూల శరీరాన్ని, గ్రాస్ బాడీని, సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ డ్రైవ్ చేస్తూ ఉంది. ఎందుకని? సూక్ష్మ శరీరంలోనే మనోబుద్ధులు ఉండేది. మనోబుద్ధుల్లో మనకు సంకల్పాలు, వృత్తులు కదులుతూ ఉన్నాయి. వృత్తులకు అనుగుణంగా మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నా సూక్ష్మ శరీరం నాదే, మీ సూక్ష్మ శరీరం మీదే. అందుకని నా స్థూల దేహానికి నా సూక్ష్మ దేహం కనుక విడిపోయిందంటే నేను చచ్చిపోతాను. అట్లాగే ఎవరెవరి స్థూల దేహానికి వాళ్ళ సూక్ష్మదేహం విడిపోతే వాళ్ళు చనిపోతారు. ఇది చావు అంటే. అర్థమైందే? కాబట్టి ఒక సూక్ష్మ శరీరానికి సంబంధించిన వాడు జీవుడు, టోటల్గా సమిష్టి సూక్ష్మ శరీరాలకు సంబంధించిన వాడు ఈశ్వరుడు. కాబట్టి ఒక్క స్థూల దేహంలో ఉండి ఒక్క స్థూల దేహాన్ని గురించి తెలిసి ఒక్క సూక్ష్మ శరీరాన్ని గురించి తెలిసినటువంటి జీవుడు ఇంతవరకే తెలుసు కనుక వాడికి అల్పజ్ఞ, వాడు స్వల్పం తెలిసినటువంటి వాడు అల్పజ్ఞ. కానీ అన్ని శరీరాలకి, అన్ని స్థూల దేహాలకి, అన్ని సూక్ష్మదేహాలకి సంబంధించినటువంటి జ్ఞానం కలిగిన వాడు ఈశ్వరుడు గనక ఆయన కమాన్ చెప్పండి, పర్లేదులే. సర్వజ్ఞ అంటే సర్వం తెలిసినవాడు. స్వల్పజ్ఞ, అల్పజ్ఞ ఈ దేహానికి పరిమితమైనటువంటి వాడు. ఆయన సర్వజ్ఞ, సర్వ సూక్ష్మ శరీరానికి సంబంధించినవాడు. ఇది ధీ ఈశ జీవయో వేష భేద. ధీ భేద. ధీ అర్థమైందా ఇప్పుడు? వ్యష్టి యొక్క సూక్ష్మ శరీరం, సమిష్టి సూక్ష్మ శరీరాలు ధీ. కాబట్టి ధీ భేద అంటే ధీత భిదా భవతి. కాబట్టి జ్ఞానం విషయంలో కూడాను తేడా కనపడుతూ ఉంది. సరే, ఆ వేషాలు తీసేస్తే ఏంటండి? సత్స్వభావత అంటే విశ్వామిత్రుని యొక్క వేషం తీసేసినప్పుడు విశ్వనాథ శర్మ ఎట్లాగైతే అవుతూ ఉన్నాడో, సత్స్వభావత వీళ్ళ యొక్క సత్తా ఏంటి అంటే వేషం తొలగించినప్పుడు వీళ్ళ యొక్క యథార్థమైనటువంటి స్థితి ఏమిటి అని కనుక ఆలోచిస్తే, సత్స్వభావత అంటే సత్స్వరూపేణ, సత్స్వరూపేణ, సత్ స్వరూపేణ వస్తు కేవలం, వస్తు కేవలం, కేవలం వస్తు. వస్తు అంటే సత్యవస్తు. వస్తు అంటే ఏంటి? సత్యవస్తు. కాబట్టి వేషాలు కనుక తొలగించినట్లయితే అంటే జీవుని యొక్క వేషం ఏది? ఉపాధి. ఈశ్వరుని యొక్క వేషం అంటే ఉపాధి. ఇది వ్యష్టి ఉపాధి, అది సమిష్టి ఉపాధి. ఈ రెండు ఉపాధులు కనుక తొలగించినట్లయితే ఈ ఒక్క ఉపాధికి ఏది ఆధారంగా ఉందో ఆ సమిష్టి ఉపాధుల యొక్క జ్ఞానానికి అదే ఆధారంగా ఉంది. కాబట్టి సత్స్వభావత వస్తు కేవలం, వస్తు నిత్య వస్తువు ఏదైతే ఉందో అది మిగిలిపోతుంది. అంటే జీవుడి యొక్క వేషం తొలగిస్తే సత్స్వభావత వస్తు కేవలం, ఈశ్వరుని యొక్క వేషం తొలగిస్తే సత్స్వభావత వస్తు కేవలం. అదే మనం చూసింది. అహమినాశభాజీ అహమతయా. ఆ అహం వృత్తి ఏదైతే ఉందో ప్రథమ వృత్తి, అది నశించిపోగా అహం అహం తయా, నేను నేను అని లోపల ఏ స్వరూపం అయితే ఉందో స్ఫురతి హృత్ స్వయం, అది హృత్, అది ఆత్మ స్వయం స్ఫురతి, తనంతట తాను ప్రకాశిస్తూ ఉంది. మరొక దాని మీద ప్రకాశించలేదు. మరొక దాని మీద ప్రకాశించి ఉంటే అది మిథ్య అయిపోతుంది. ఇది సత్, సత్స్వరూపత వస్తు కేవలం, సత్యవస్తువే గనక స్ఫురతి హృత్ స్వయం పరమ పూర్ణ సత్. పరమ పూర్ణ సత్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. కాబట్టి పరమ ఉత్కృష్టమైనటువంటి పూర్ణ, రెండవ వస్తువు లేనిటువంటి, భేదం లేనిటువంటి సత్, సత్స్వభావత. చూసారా, ఇది కనెక్షన్. సత్స్వభావత వస్తు కేవలం. కాబట్టి కేవలం వస్తు. ఏం వస్తువు అది? ఏకవస్తు సార్, అదే ఏకవస్తు. అదే ఇప్పుడు మనం విగ్రహేంద్రియ ప్రాణధీ తమహ నాహం, ఏకసత్, ఏకవస్తు. వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఏకసత్ అని అక్కడ తెలుసుకున్నాం. విగ్రహేంద్రియ ప్రాణధీ తమహ నాహం
ఏక సత్, ఏకం సత్. ఆ సత్ ఏదైతే ఉందో వస్తు కేవలం, అది వస్తు, అది మిగిలిపోతూ ఉంది. కాబట్టి జీవ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అల్పశక్తిమాన్. జీవ అనేవాడు అల్పశక్తిమాన్. ఎందుకని? పరిమితమైనటువంటి దేహానికి సంబంధించిన వాడు కనుక అల్పశక్తిమంతుడు. వీడిలో కేవలం దేహ సంబంధమైనదే కాకుండా సూక్ష్మ శరీరానికి సంబంధించి కూడాను అల్పజ్ఞుడు. ఎందుకని? వీడికి కొన్నే తెలుసు. ఈ ప్రపంచంలో తెలియనివి చాలా ఉన్నాయి. ఎంతో తెలుసు అనేటువంటి మేధావికి కూడా తెలియనివి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ తెలుసు తెలియదు అనేటువంటిది మేధస్సుకు సంబంధించింది. కాబట్టి అది ధీత, ధీత. కానీ ఈశ్వరుడిది కాదు. ఈశ్వరుడికి అన్ని సూక్ష్మ శరీరాలకు సంబంధించిన జ్ఞానం ఉంది కనుక మాయావి ఈశ్వర. కాబట్టి ఆయన యొక్క బుద్ధి ఎట్లా ఉందంటే అల్పజ్ఞుడు కాదు, సర్వజ్ఞ. కాబట్టి ఆయన సర్వజ్ఞుడు, ఈయన అల్పజ్ఞుడు అనేటువంటిదే భేదం ఉంది. కానీ ఈయన అల్పశక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు అనే భేదం ఉందే. కానీ వాస్తవంగా ఈయన వెనకుండేది ఆయన వెనకుండేది ఒక్కటే. వేషాల్లో వచ్చింది భేదం అంతా. కాబట్టి జీవుడిలో తెలియడానికి, జ్ఞానానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే ఈశ్వరులో కూడా ఉంది. చైతన్యం ఒకటే, కానీ చైతన్యం రెండు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు చూస్తే ప్లీజ్, వ్యష్టి అంటే ఈ దేహం ఏదైతే ఉందో స్థూలం అనుకోండి, స్థూల శరీరం, ఇది సమిష్టి కన్నా వేరుగా లేదు. ఉందా? సమిష్టి కన్నా వేరుగా లేదు. మనం అనుకుంటాం సమిష్టి కన్నా వ్యష్టి దేహం వేరుగా ఉందని. లేదు. ఎందుకని? పంచభూతాలతోనే నిండిపోయి ఉంది ప్రపంచం. ఆ పంచభూతాల్లో నుంచి ఉత్పన్నమైందే ఈ దేహం. కాబట్టి ఇది పాంచభౌతికం. పంచభూతాల నుంచి వచ్చినటువంటి దేహం కనుక ఇది పాంచభౌతికం. కాబట్టి సృష్టి కన్నా వేరుగా ఇది ఎప్పుడూ ఉండలేదు. ఎందుకని? సృష్టిలో ఉండేటువంటి పంచభూతాలే ఈ వ్యష్టిలో కూడా ఉన్నాయి కనుక. సరే, ఇంకొకటి చెప్పండి, వ్యష్టి లేకుండా సమిష్టి ఉంటుందే? ఉండలేదు. ఎందుకని? వ్యష్టిని తీసేసావనుకో, సమిష్టి ఏదైతే ఉందో ఈ వ్యష్టి లేడు కదా, ఆ పూర్ణత్వం మళ్ళీ భంగం. కాబట్టి వ్యష్టిలో సమిష్టి ఉంది. సమిష్టి కన్నా వేరుగా వ్యక్తి లేడు. వ్యష్టిని విడిచిపెట్టి సమిష్టి లేదు. కాబట్టి టోటల్గా ఉండేటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను వ్యష్టిలో ఉన్నాయి. కాబట్టి వ్యష్టి సమిష్టి నుండి పుట్టి, అవునా కాదు నాయన? పాంచభౌతిక శరీరం పంచభూతాల నుంచి పుట్టింది కదా. వ్యష్టి సమిష్టి నుండి పుట్టి సమిష్టిలోనే ఉండి, ఇక్కడ ఉన్నప్పుడు కూడా సమిష్టిలోనే ఉంది కదా. పంచభూతాలే కదా ఉండేది. నువ్వు తిరుగుతున్నావా లేదా? అది ఆకాశం కాదా? నువ్వు గాలి పీలుస్తున్నావా లేదా? అది వాయువు కాదా? నీలో ఉండే టెంపరేచర్ అగ్ని కాదా? చెమట వస్తూ ఉంది, జలం కాదా? దేహం అంతా పృథ్వీ కాదా? ఎక్కడ వేరుగా ఉంది చెప్పండి? కాబట్టి సమిష్టి నుండి వచ్చి వ్యష్టిగానే ఉండి మళ్ళీ సమిష్టిలో విలీనమైపోతూ ఉంది. రేపు చనిపోయిన తర్వాత దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో మళ్ళీ తగలబెట్టేస్తారు. అవి మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి సమిష్టి నుండి వచ్చింది వ్యష్టిగా ఉంది, మళ్ళీ సమిష్టిలో కలిసిపోతుంది. సముద్రం నుండి పుట్టింది అలా సముద్రంలోనే ఉంది, మళ్ళీ తిరిగి సముద్రంలో లయించిపోతూ ఉంది. ఇది జీవ, అలలాగా. అంతేకాదు, ఉందిలే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది. అలలాగా అల పరిమితం, ఒప్పుకుంటారా మీరు? ఒక అల లేచింది, అది పరిమితమైనటువంటి అల, లిమిటెడ్. అట్లాగే అలకు ఉండేటువంటి శక్తి ఎంత పరిమితం కదా. ఒక చిన్న అల వచ్చింది, మనల్ని ఏం చేయలేదు. అదే పెద్ద అల వచ్చిందంటే కొట్టేస్తుంది మనల్ని. మనం ఒక 90 కిలోలు ఉన్నా కూడా సరని కొట్టేస్తుంది అంతే. ఎందుకని? దాని శక్తి ఎక్కువగా ఉంది కనుక. కాబట్టి అలల్లో శక్తి ఉంది, హెచ్చు తగ్గులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి అలలో ఉండేటువంటి శక్తి పరిమితమైంది. నంబర్ 1 అల్పశక్తి. కాబట్టి జీవుడు ఎట్లాగైతే అల్పశక్తిమంతుడో అల కూడాను అదేవిధంగా అల్పశక్తిమంతుడు. అట్లాగే ఈశ్వరుడు ఎట్లాగైతే సర్వశక్తిమంతుడో
సర్వజ్ఞుడు. అట్లాగే సముద్రం కూడాను సర్వశక్తి స్వరూపం. ఎందుకని? అన్ని అలలు సముద్రం కన్నా వేరుగా లేవు గనక ఏ అల యొక్క గొప్పతనం ఉండినా, ఏ అల యొక్క శక్తి ఉండినా, ఆ అల యొక్క శక్తి సముద్రం యొక్క శక్తి కన్నా వేరైంది మాత్రం కానే కాదు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే జీవుడంటే ఈ విధంగా పరిమితంగా ఉండేటువంటి వాడు, పరిమిత శక్తిమంతుడు, పరిమిత జ్ఞానం కలిగినటువంటి వాడు అని అర్థమైంది. ఈశ్వర అంటే సముద్రంలాగా తెలిసేటువంటి వాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఎందువల్ల? సర్వ సూక్ష్మ ప్రపంచానికి సంబంధించినవాడు, అందరి యొక్క సూక్ష్మదేహాలకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగిన వాడు గనక సర్వజ్ఞ. ఇక్కడ అల్పజ్ఞ, అక్కడ సర్వజ్ఞ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట ఆలోచిస్తాం. స్వామీజీ, అలలో ఉండేది ఏంటి? నీరే కదా, H2. సముద్రంలో ఉండేది. కాబట్టి ఒక చిన్న అలలో స్వల్ప శక్తి ఉండిన, పెద్ద అలలో అధిక శక్తి ఉండిన, సముద్రంలో అనంతమైనటువంటి శక్తి ఉండిన, అంతా శక్తే కదా. అర్థం కాలేదు కదా? అలలో ఉండేది నీళ్ళేనా? చిన్న అలలో ఉండేది దాన్ని H2 అనేది నేను. పెద్ద అలలో ఉండేది, సముద్రంలో ఉండేది సత్స్వభావత వస్తు కేవలం. ఇప్పుడు నీకు అలకి సముద్రానికి తేడా చూచినప్పుడు అల్పశక్తి అధిక శక్తి తెలుస్తూ ఉంది. కానీ రెండిటికి ఆధారం ఏమిటని చూసినప్పుడు నీరే కదా, వాటర్. వాటర్ అన్నప్పుడు H2. అలలో ఉండేది ఏంటి? వాటరే, అవునా? సముద్రంలో ఉండేది ఏంటి? వాటరే. జీవుడిలో ఉండేది ఏంటి? చైతన్యమే. పరమపూర్ణ సత్, పరమ ఏకం, ఏకం పరమపూర్ణ సత్. ఈశ్వరులో ఉండేది ఏంటి? వస్తువు అదే కదా, అది సద్రూపం కదా, ఎప్పుడు ఉండేదే కదా. సత్స్వభావత, సెకండ్ లైన్, సత్స్వరూపత ఇటీ. సత్స్వరూపత సత్స్వభావత వస్తు కేవలం, కేవలం సత్యమైనటువంటి వస్తువే తప్ప మరొకటి కాదు. కాబట్టి అలలో సముద్రంలో రెండిట్లో కూడా ఒకే నీరు ఏ విధంగా అయితే ఉందో, జీవేశ్వరుల మధ్య కూడాను ఒకే చైతన్యం ఉంది. కానీ సత్స్వభావత వస్తు కేవలం, రెండవది లేనే లేదు. రెండవ దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈశ జీవయోహో వేషధీ భిదా. క్లియర్ నైనా అర్థమైందే? ఈశ జీవయోహో ఉభయోహో, వాళ్ళిద్దరి మధ్య వేషధీ భిద. కాబట్టి వేషంలో భేదం అంటే స్థూల దేహంలో భేదం, సూక్ష్మదేహంలో కూడా భేదం కనుక ధీ బుద్ధి. కాబట్టి వేషధీ భిద అన్నప్పుడు వేషత భిదా భవతి, అట్లాగే ధీత భిదా భవతి. కేవలం వేషములోను జ్ఞానములోను తేడా ఉంది. అందుకనే మనం సర్వశక్తిమాన్, ఎవరు వీడు? సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, వీడు వచ్చి అల్పశక్తిమంతుడు. ఆయన సర్వజ్ఞుడు, వీడు అల్పజ్ఞుడు. కాబట్టి ఈశ జీవయోహో వేష ధీ భేదా భవతి. అది దాట్స్ ద మీనింగ్. కాబట్టి వేషత భేదా భవతి, అట్లాగే ధీత భేదా భవతి. ఈశ జీవయోహో వేషధీ భిద. కాబట్టి వేషం అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం, కేవలం ఆహార్యం, మేకప్ చేసుకుంటూ ఉండడం. అంటే ఏంటి? ఎప్పుడైతే వాడు వేషాన్ని ధరించి వచ్చాడో వాడి వాస్తవ రూపాన్ని మరుగుపరిచాడని అర్థం నటుడు, అంతేనా? కాబట్టి ఇక్కడ కూడా ఇద్దరికి వేషమే ఉంది కనుక అది విషయం. ఇద్దరిలో ఉండేటువంటి వస్తువు ఒక్కటే అయినా, చైతన్యమే అయినా, ఇద్దరికి వేషాలు ఉండడం చేత ఈశ జీవయోహో వేషధీ భిద, ఇక్కడే భేదం వస్తూ ఉంది గనక ఇద్దరి వాస్తవ రూపం మరుగుపడిపోయింది. ఇద్దరి యొక్క వాస్తవ రూపం కూడాను మరుగుపడిపోయింది. జీవుడు జీవుడిగా తెలియడం లేదు, ఈశ్వరుడు ఈశ్వరుడిగా తెలియడం లేదు. కారణం ఎక్కడొచ్చింది అంటే ఈ వేషంలోనూ జ్ఞానంలోనూ వచ్చింది, అంతే, ఇంకేమీ లేదు. క్లియర్నా? కాబట్టి ఈ వివిధ రూపాలు, వేషాలు తీసేస్తేనే వీళ్ళ అసలు రూపం ఏంటో బయటపడుతుంది.
కాబట్టి ఈశ జీవయోహ వేషది మీద సత్స్వరూపత అంటే సత్యంగా వాళ్ళ ఏంటి వాస్తవంగా అంటే వస్తు కేవలం వస్తు. కాబట్టి నిత్య వస్తువు ఏదైతే ఉందో, సత్య వస్తువు ఏదైతే ఉందో ఇద్దరు అదే ఉన్నారు కానీ ఇంకొకటి కాదు. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కాదు కానీ ఉపనిషత్ భాష్యాల్లో వస్తాయి ఇవన్నీ. వాడు వేషాన్ని ధరించి ఉన్నప్పుడు కూడాను వాడి నిజరూపం అట్లాగే ఉంది కదా. విశ్వామిత్రుడు వేసినప్పుడు కూడాను వాడికి తెలుసా నేను విశ్వనాథ శర్మని తెలుసా కాదా? తెలుసు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం మర్చిపోయాం. అది డిఫరెన్స్, ఇక్కడ భేదం చూడండి. కాబట్టి వాడికి తెలుసు, నటనలు చేసేవాడికి నేను విశ్వనాథ శర్మని, నేను విశ్వామిత్రుడిని కాదని తెలుసు. కానీ ఇక్కడ నేను జీవుణ్ణి అని అనుకోవడం వల్ల నువ్వు భగవంతుని వెతకాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి జీవుడి యొక్క వేషం, ఈశ్వరుడి యొక్క వేషం అంటే ఈ ఉపాధులు, అడ్జంక్ట్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో, అడ్జంక్ట్స్, లిమిటెడ్ అడ్జంక్ట్స్, ఉపాధులు. ఈ ఉపాధుల్ని కనుక తొలగిస్తే ఇద్దరి యొక్క నిజరూపాలు బయటపడతాయి. ఏమిటి ఇద్దరి యొక్క నిజరూపాలు బయటపడతాయి అంటే ఏకసత్, విగ్రహ ఇంద్రియ ప్రాణాధి తమహ నాహం ఏకసత్, నేను ఒకే సద్రూపము, అది పరమ పూర్ణ సత్ అని చెప్పాడు. చూచారా, ఇది బయటపడిపోద్ది, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు కొద్ది సూక్ష్మ విశ్లేషణ చేస్తాను ఇది, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు నీకు భగవద్ దర్శనం కావాలనుకుంటున్నావు కదా, అది కదా మనం స్టార్టింగ్. నీకు దైవ దర్శనం కావాలి. నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. నీకు దైవ దర్శనం కావాలి కదా, భగవద్ దర్శనం కావాలి కదా, నాయన నేను చేయిస్తాను నీకు. కాబట్టి ఒక్క మాట చెప్పు, నువ్వు భగవంతుని దర్శించాలనుకుంటున్నావు, ఆయన్ని గురించి నీకు తెలుసా తెలియదా? భగవంతుని దర్శించాలి అని అడుగుతున్నావు కదా నన్ను, నీ చేత దర్శింపజేస్తాను. ఆ డ్యూటీ నాది, అందుకే పైన కూర్చొని ఉండేది. నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. ఇట్స్ నాట్ ఎ జోక్. కానీ ఒక మాట చెప్పు, నాకు నీకు భగవంతుడు తెలుసా తెలియదా? తెలుసా? తెలియకపోతే అసలు అడగవు కదా. తెలియని విషయాన్ని నువ్వు ఎందుకు అడుగుతావు? నీకు తెలిసి ఉండాలి కదా. అంటే పూర్వం లాజిక్ కాదు, దిస్ ఇస్ డిఫరెంట్ లాజిక్. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క చోట ఒక్కో లాజిక్ ఉంటుంది, అదే తర్కంలో విశేషం. నీకు తెలుసు అని అన్నావు అంటే భగవంతుడు నాకు తెలుసు స్వామి, అందుకే నేను చూడాలనుకుంటున్నాను అని కనుక నువ్వంటే దాని అర్థం ఏంటో తెలుసా? భగవంతుడిని నువ్వు ఇంతకుముందు చూసే ఉన్నావు, ఎలాగైతే మీ తండ్రిని నువ్వు చూసావో అదే తండ్రి ఇప్పుడు బొంబాయి వెళ్ళున్నాడు గనక, ఇప్పుడు ఆయన లేడు గనక మళ్ళీ ఆయన్ని చూడాలనుకుంటున్నావు. దట్ ఈజ్ దర్శనం కాదా? బాగా బుర్రకి ఇది పెట్టండి, ఈ డల్ మైండ్స్ పనికిరావు. ఇక్కడ కొద్దిగా పురి పెట్టండి ఇక్కడి నుంచి. కాబట్టి గతంలో చూసావు, నువ్వు మళ్ళీ ఆయన్ని చూడాలనుకుంటున్నావు. అందుకని నాకు తెలుసు స్వామీజీ, నేను చూస్తాను భగవంతుడిని, నాకు భగవద్ దర్శనం కావాలి అంటున్నావు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? బొంబాయిలో ఉన్నాడు మీ తండ్రి. ఆయన నువ్వు చూడాలన్నావు అనుకో, నీ మనసులో కదిలింది చూడాలనే ఆలోచన ఆయనకి ఎట్లా తెలుసు? భగవంతుడు కూడా మీ తండ్రి లాంటి వాడే అయితే నువ్వు ఆయన్ని చూడాలని అనుకోవచ్చు, కానీ నీ మనసులో కదిలేటువంటి సంకల్పం ఆయనకి ఎట్లా తెలుసు భగవంతుడికి? థింక్. ఊరికే జీవితాలని వృధా చేసుకుంటే కాదు, మనకి ఏం కావాలనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి అంటూ ఉన్నా నేను. కాబట్టి ఒకవేళ ఆయనకి తెలిసిన ఆయన నువ్వు చూడాలి అంటే బొంబాయిలో ఉండేటువంటి మీ నాన్న ఇక్కడికి రావాలా, ముంబై నుంచి రావాలంటే దూరాన్ని కవర్ చేసి రావాలా. ముంబై నుంచి హైదరాబాద్కి ఈ మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని దూరం దాటి రావాలి. కాబట్టి దూర భారాలన్నీ కూడా ఈశ్వరుడికి కూడా ఆపాదించబడ్డాయి.
అర్థమవుతుంది. చెప్పుకోవడానికి అంటే అంతరార్థాలు చెప్పగలిగే పరిస్థితి ఉంటే వేరే విషయం, కానీ గజేంద్రుడు నీవే తప్ప ఇతః పరం బెరుగా సంరక్షింపు భద్రాత్మక అన్నప్పుడు అక్కడి నుంచి సిరికిని చెప్పడానికి స్టార్ట్ అయ్యాడు అని అంటే నీలో భక్తిని పెంపొందించడానికే, కానీ అంటే భగవంతుడు అక్కడి నుంచి కదులుతున్నాడంటే ఇక్కడ లేడని అర్థమా? అక్కడ ఉండి ఇక్కడ లేనటువంటి వాడు భగవంతుడు అవుతాడా? త్రికూట పర్వతం దగ్గర లేకుండా కేవలం లక్ష్మీదేవి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండేటువంటి వాడు దేవుడు అవుతాడా? అక్కడ మాట్లాడడం తప్ప నేను అనడం లేదు. అక్కడ ఉండేవాడు ఇక్కడ కూడా ఉండాలి, అప్పుడే దేవుడు అవుతాడు. లేకపోతే అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి నువ్వు అనుకునేటువంటి భగవంతుడు నీకు దర్శనం ఇవ్వాలి అంటే ఆయన ఈ దూరాన్ని దాటి రావాలి సార్. కానీ నువ్వు కావాలనుకున్నావని ఆయనకి ఎట్లా తెలుసు అనేది నాకు ప్రశ్నే. ఇట్స్ మై క్వశ్చన్. నేను మనసులో అనుకుంటున్నాను సార్, పక్కనోడికి కూడా తెలియదు, భార్యకే తెలియదు భగవంతుడు కావాలనుకుంటున్నానని. మళ్ళీ భగవంతుడికి ఎట్లా తెలుసు? కాబట్టి నీకు భగవంతుడు తెలియదు. అండర్స్టాండ్? తెలుసా? తెలీదు. ఎందుకని? నువ్వు చూడనే లేదు సార్. ఇప్పుడు నాకు భగవద్ దర్శనం కావాలి స్వామీజీ అని అడుగుతున్నారు. బాగా అర్థం చేసుకోండి, చాలా లూజ్ అయిపోతారు. ఎంత లూజ్ అవుతారంటే జన్మలు పోతాయి ఇది అర్థం కాకపోతే. నేను అడిగేది ఒక్కటే, నువ్వు భగవంతుడిని నువ్వు చూసావా చూడలేదా? నేను చూశాను అని కనుక నువ్వంటే మళ్ళీ చూడాలనుకుంటున్నావని అర్థం. నీకు తెలుసు అని నువ్వంటే గతంలో నీకు తెలుసు, మళ్ళీ తెలుసుకో చూడాలని అంటున్నావు, ద ఫాదర్ లాగా. కాబట్టి నేనేమంటున్నానంటే భగవంతుడు నీకు తెలియదు, నువ్వు చూడలేదు, కానీ భగవంతుడు అనేటువంటి భావన నీలో ఉండొచ్చు. నేను కాదనడం లేదు, దట్ ఇస్ నాట్ రాంగ్. ఎందుకని? ఈ ప్రపంచంలో నీతి ఉంది కనుక, నీతి ఉన్నటువంటి చోట నియత్తు కూడా ఉండాలి కనుక దీన్ని బట్టి అర్థం చేసుకొని భగవంతుడు ఉండాడు, యోయత్ కర్త సతజ్ఞ అనేటువంటి భావనకు నువ్వు వచ్చావు కాబట్టి నేను కాదనడం లేదు. ఎస్, దెర్ ఈజ్ భగవంతుడు. కానీ నేను చెప్పేది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, కానీ నువ్వు ఇంకా చూడలేదు. సరే, నెక్స్ట్ పాయింట్. భగవంతుడిని చూడడం చూడకపోవడం వేరే విషయం. ఒకవేళ భగవంతుడు కనుక నీకు కనిపిస్తే నువ్వు ఎట్లా గుర్తిస్తావు, ఎట్లా రికగ్నైజ్ చేస్తావు? భగవంతుడిని ఇంతవరకు నువ్వు చూడలేదు, క్లియరా? చూస్తే నన్నెందుకు నువ్వు అడగడం? కాబట్టి నువ్వు చూడలేదు, కాబట్టి నీకు భగవంతుడు తెలియదు. ఒప్పుకుంటావా? మరి భగవద్ దర్శనం కావాలని నన్ను అడిగావే, నేను నీకు భగవద్ దర్శనం చేయిస్తే నువ్వు గుర్తుపట్టేది ఎట్లా అంటున్నాను. అందుచేత ఏం జరుగుతుందో తెలుసా? నీకు భగవంతుడు తెలియదు, భగవంతుడు కావాలని ఉంది, భగవంతుడు నీకు తెలియదు. కాబట్టి భగవంతుడు వచ్చినా నువ్వు గుర్తుపట్టలేవు గనక. ఎందుకని? భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం నీకు లేకపోవడం చేత చాలామంది దేవుళ్ళు తయారవుతున్నారు ఈరోజు. అండర్స్టాండ్? ఏ సీరియస్ పాయింట్. ఇంక నేను డీప్గా పోను. నేను దేవుడు అంటాడు, నువ్వు కాదనడానికి అవకాశం ఏంటి? ఎవడంటే వాడు దేవుడు అంటాడు. వాడు దేవుడా కాదా నీకెట్లా? దేవుడండి, మా గురువు దేవుడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం సార్, అది నీ విశ్వాసం. ఇట్ మే బి యువర్ ఫెయిత్, మేబీ బ్లైండ్ ఫెయిత్, అంధవిశ్వాసం కూడా కావచ్చు కదా. దేన్ని బట్టి చెప్తావు? స్వామీజీ ఆయన సామాన్యుడు కాదు. బాగా వినండి, చిన్నప్పటి నుంచి పడిన బాధల్ని క్లియర్ చేస్తాను. ఒక్కొక్కటి సంవత్సరాలు ఉన్నాయి నా దగ్గర దుఃఖంతో, అవన్నీ పోగొట్టుకున్నాడు చెప్తున్నా, మీ సంస్కారానికి వదిలేస్తున్నా ప్లీజ్. మరి ఎట్లా చెప్తావయ్యా? ఆయన చిన్నవాడు కాదు, చాలా గొప్పవాడు మా గురువు. ఎందుకని? ఆయన చేత చాలా గొప్ప విచిత్రాలు ఉన్నాయి. అంటే భగవంతుడు అంటే నువ్వు ఒక డెఫినేషన్ ఇస్తున్నావు, విచిత్రాలు చేసేవాడు భగవంతుడు, అంతేనా? గారడి చేసేవాడు గారెడవాడు అవుతాడేమో, కానీ భగవంతుడు ఎట్లా అవుతాడే? ఏం పిచ్చా ఏమన్నా నీకేమన్నా?
భగవంతుడు విచిత్రాలు చేయొచ్చు, విచిత్రాలు చేసేవాడు భగవంతుడు కాడు. ఈ డిఫరెన్స్ నువ్వెట్లా తెలుసుకుంటావు అల్పజ్ఞుడివి? మా గురువు అట్లా ఎగిరొస్తాడండి, మీరు ఎగిరొస్తారా? రాలేరు కదా. సో హీ ఈజ్ గాడ్. సముద్రాన్ని ఈదేస్తాడండి, హీఈస్ గాడ్. అట్లాగే సంత్ రబియా, సెయింట్ రబియా ఉండేటువంటి రోజుల్లో ఆవిడ తన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి జ్ఞానం బోధించేది. సూఫీ మతానికి సంబంధించిన ఆయన మహాజ్ఞాని రబియా. ఆ ఊరిలోనే ఇంకోడు ఉన్నాడు, ఎక్కడో యోగా నేర్చుకొని వచ్చినాడు, హఠయోగి. వాడు కొన్ని చేస్తాడు తమాషాలు. ఇప్పుడు నీళ్ళలో కూర్చుంటాడు పద్మాసనం వేసుకొని. చూడ, గతంలో మీకు జ్ఞాపకం ఉందో లేదో, 1967లో పెద్ద పెద్ద వాళ్ళు మొరార్జీ దేశాయి సహా పోయారు ఆడికి. అతని పేరు జ్ఞాపకం ఉందా మీకు? చెప్తాను. నీళ్ళల్లో ఆ రోజు నడుస్తాడని తీరా అందరూ కూర్చున్నారు, పెద్ద పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. బ్లిడ్జీ పేపర్ ఆ రోజుల్లో బ్రహ్మాండంగా కవర్ చేసేది. ఆ కరంజయ్య కూడా ఉన్నాడు, ఆర్కే కరంజయ్య, బ్లిడ్జ్ ఎడిటర్. అప్పుడు ఆయన వచ్చాడు, హఠయోగి సంబాబా. ఆయన నీళ్ళలో నడుస్తాడు, పెద్ద తొట్టి నీళ్లు గీళ్ళు అంతా నింపేశారు. అంతే, ఎట్లున్నారు తెలుసా, రెప్ప వేయడం లేదు. కాలు పెట్టాడు, పడిపోయాడు. ఇది మనం అందరం చదివాం ఆ రోజులు పేపర్లు. అది జరగబోయే ముందు పెద్ద సెన్సేషన్. ఆ రోజు ఏమవుతుందని ఏమి లే, ఒకసారి పడ్డాడు. కానీ నేను ఒక మాట చెప్తా, అతను గతంలో చేసినవాడే, గతంలో నడిచినవాడే. ఆ రోజు వాడి కర్మ బాలే, అందుకని దేవుడు కాకుండా పోయాడు. వాడు కనుక ఆ రోజు నడిచేసి ఉన్నా వాడు ఒక దేవుడు అయిపోయిండేవాడు. అప్పుడు అక్కడ ఉండేటువంటి హఠయోగి రబియాని అడుగుతాడు. పాపం పోతా ఉంది, వీడు ఒక సరస్సులో స్నానం చేస్తున్నాడు. రబియా రబియా అన్నాడు. ఏమన్నది? చూడు, నువ్వేదో మహాజ్ఞానం చెప్పుకుంటారు కదా అందరూ, ఇదిగో చూడు అని వాడు పద్మాసనం వేశాడు నీళ్ళల్లో. వేసి నువ్వు కూడా రా, ఇట్లా నువ్వు కూడా కూర్చో నీళ్ళల్లో, మనం కొద్దిసేపు తత్వాన్ని గురించి డిస్కస్ చేస్తాం, విచారిస్తాం, తత్వ విచారం అన్నాడు. రబియా వాడిని చూసి, ఇంకా స్పేర్ చేస్తే వీడికి బుద్ధి అసలే రాదని, అట్లా కానీ ఆమె చేతిలో ఒక చిన్న దర్పచాప ఉంది, ఆమె వేసుకొని కూర్చొని ధ్యానం చేసేది. దాన్ని ఇట్లా అన్నది. ఇలా అనేటప్పటికి అది పైకి పోయి ఓ 10 అడుగులు ఎత్తుకు పోయి నిలబడిపోయింది. అట్లా ఈవిడ సర్రని అడిగిపోయింది. ఆ చాప మీద కూర్చున్నది రబియా. కూర్చొని అతను అన్నది, నీళ్ళల్లో ఎందుకు బాగుండదు, ఇక్కడ ఉంటుందిరా అంబరంలో, ఒక్కసారి కూర్చొని ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఇక్కడికి రమ్మంటే. అప్పుడు వచ్చి పాదాల మీద పడ్డాడు. తల్లి క్షమించు, నాకు ఈ విద్య వచ్చే కానీ ఆ విద్య రాదు అని. అప్పుడు ఆమె అన్నది, ఇది విద్య కాదు, అది విద్య కాదు, బ్రహ్మ విద్య విద్య పో, సరేనా? ఈ 2 విద్యలు కావు. ఎందుకని? చూడు, పక్షులు ఈత్తా ఉండాయి నీళ్ళల్లో, వాటికి ఎవరు నేర్పించారు? ఇప్పుడు ముఖ్యంగా ఈ వలస పక్షులు వస్తాయి చూడండి. ఆయన నాకు నిజం ఎంత ఆశ్చర్యం అంటే, ఎక్కడ ఏ దేశం నుంచి వస్తూ ఉండాయి అవి. నెల్లూరుకు వస్తూ ఉండాయి. నెల్లూరు దగ్గర ఒక చిన్న సరస్సు ఉంది, ఆ సరస్సు దగ్గరకు వస్తాయి. నెల్లూరు దగ్గరికి కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వస్తాయి. మనకి ఈరోజు ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయి ఉంటే, కింద నుంచి ఫ్లైట్ని కంట్రోల్ చేస్తూ ఉంటే కూడాను ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఫ్లైట్ కూలిపోతూ ఉంది. అంటే దిక్కులు కరెక్ట్గా నిర్ణయించలేకపోతూ ఉన్నారు. కానీ పక్షులు వస్తున్నాయి, వలస పక్షులు, వాటికి ఏ దిక్సూచి ఉంది అని అడుగుతున్నాను నేను, ఏ కంపాస్ ఉంది? నువ్వు స్టీమర్లో పోతున్నావంటే ఆ కంపాస్ చూసి, ఓహో ఈ ఉత్తరం ఈ వైపు ఉంది కనుక ఇది దక్షిణం అనుకుంటున్నావు నువ్వు. పక్షికి శీతోష్ణ స్థితి, ఎక్కడెక్కడ ఏ యొక్క శీతోష్ణంలో అది చక్కగా ఉండగలదో, ఏ వాతావరణంలో ఉండగలదో అటువంటి వాతావరణానికి వస్తూ ఉంది పక్షి అంటే దాని యొక్క జ్ఞానం ఎంత? నో, సెల్యూట్ చేస్తాం. కానీ ఆ పక్షిని దేవుడని నేను అంగీకరించలేను. క్లియర్నా? చెప్పండి చెప్పండి. ఆయన శక్తులు ఇట్లా ఉండయి.
కాబట్టి పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, చేపలు నీళ్లలో తిరుగుతున్నాయి, వాటికి ఏం దిక్సూచులు లేవు. ఇంత ఉన్నా కూడాను వాటి దగ్గర నుంచి ఇంత వైభవం, ఇంత శక్తి మీకు వ్యక్తమవుతూ ఉంది కదా, వాటిని దేవుడు అని అంటున్నారా? కాబట్టి నా గురుదేవుడు ఇలా అని ఇది తీసిచ్చాడు గనక, ఆ పైన తిరిగాడు గనక, 1 గంటలో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు గనక ఆయన దేవుడు అని నువ్వు చెప్తావా? దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? నన్ను మిస్టేక్ చేయకండి ఆయన. డోంట్ మిస్టేక్ మీ, డోంట్ థింక్ అదర్వైజ్. మిమ్మల్ని ఈ జన్మలోనే తరింపజేయాలనేటువంటి ఒకానొక ఉత్సాహం తప్ప మరొకటి మాత్రం నాకు లేదు. నాకు ఏది అంటగట్టబాకండి. ఇప్పుడు చెప్పు, ఏమైంది దర్శనం? స్వామీజీ, నేను కృష్ణ భక్తుడిని. స్వామీజీ, మంచిది నాయన, కృష్ణ భక్తుడిని. రైట్ స్వామీజీ, మీ మార్గంలో ఉన్నాను, ధ్యానం చేశాను, కృష్ణుడు నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించాడు. కృష్ణుడు నాకు దర్శనమిచ్చి నన్ను ఆశీర్వదించాడు. నేను అడుగుతున్నా, మన స్వామినే తీసుకున్నా, ఇంకొకరు అవసరం లేదు. కృష్ణుడు నాకు దర్శనమిచ్చాడు స్వామీజీ నిన్న ధ్యానంలో. ధ్యానం అయిన తర్వాత స్వామీజీ, అది కూడా ధ్యానం వల్ల అంటే మీరు లోపల అనుకుంటారేమో, నేను లేచి కూర్చొని కుర్చీలో కూర్చున్నాను, మా ఆవిడ కాఫీ తెస్తుంది, ఈ లోపల స్వామి వచ్చి కనపడి ఇట్లా అన్నాడు. ఫినిష్. నేను ధ్యానం చేశాను, ఆయన నన్ను ఆశీర్వదించాడు. నేను అడుగుతున్నా, ఆ టైంలో ఎవరున్నారని? ఎవరు లేరు. మా భార్య మాత్రం కాఫీ తేవాలని పోయింది, మా బావమరిది వచ్చినాడు, అతను కూర్చొని ఉన్నాడు. అతనికి కూడా కనిపించాడా? నీకు దర్శనం ఇచ్చాడు కదా, నీ పక్కన కూర్చోన్నాడు కదా మీ బావమరిదే, అతనికి కూడా కనపడ్డా అని. అతనికి కనపడలేదు స్వామీజీ అంటాడు. అతనికి కనపడలేదు. కాబట్టి అతనికి కనపడలేదు కనుక బహుశా నీ ఆరోపం కావచ్చేమో, సూపర్ ఇంపోజిషన్ ఏమో. రజ్జు సర్పవత్, ఉన్నది రజ్జువే అయితే దాంట్లో సర్పాన్ని చూసినట్టుగా నువ్వు ఏమీ లేని చోట కృష్ణుడిని చూచావేమో. నేను ఎందుకు అనుకోకూడదు? కాదు స్వామీజీ, నాకన్నా వేరుగా కనపడ్డాడు. ఎస్, స్వప్నంలో నీకన్నా వేరుగా నువ్వు కనపడ్డావా లేదా? నీ స్వప్నంలో అంతఃస్థానాత్ లోపల జరుగుతున్నటువంటి విషయం, నీ కలలో నీకన్నా నువ్వు వేరుగా కనిపించావా లేదా అని అడుగుతున్నా నేను. కనిపించావు, నువ్వు చూసావు కదా. చూశాను. ఎవరిని? కృష్ణుణ్ణి. ఇంతకీ కృష్ణుడు అతనా నువ్వా? ఇద్దరున్నారు కనుక స్వామీజీ ఆయనే కృష్ణుడు కాదు, నువ్వు కృష్ణుడు. ఎందుకని? నీకు గనక ఆయన కనిపించే దృశ్యం అయిపోతాడు. దృశ్యం తన నశ్యం. మళ్ళీ పోయాడు కదా, అట్లాగే ఉన్నాడు నీ దగ్గర. లేదు స్వామీజీ, పోయినాడు స్వామీజీ. మరి నువ్వు ఉన్నావు కదా, ఉండేవాడు సత్యమా లేనివాడు సత్యమా? ఉన్నోడు దేవుడా లేనివాడు దేవుడా? కాబట్టి నువ్వే దేవుడివి. నేను నమ్మలేను స్వామీజీ. అతను కూడా నువ్వే కదరా ఇడియట్. స్వప్నంలో అతనెవరు సార్ నీకన్నా వేరుగా? నువ్వే కదా. కాబట్టి నువ్వే దేవుడు పో. కాబట్టి నువ్వు ఏదైతే దర్శనం అని అంటున్నావో అది ఆరోపమే కావచ్చు. ఎక్కడ నేను వేసింది ప్రశ్న జ్ఞాపకం ఉందా మీకు? భగవద్ దర్శనం అడిగావు, ఒకవేళ నేను కనిపిస్తే భగవంతుడు నువ్వు ఎట్లా గుర్తిస్తావు అని. అది కదా నా ప్రశ్న. ఎందుకు స్వామిజీ మన ముందే ఉంటే మనం ఎందుకు గుర్తించలేము? అబ్బా, దుర్యోధనుడు ముందే, శిశుపాలుడు ముందే, కృష్ణ పరమాత్మ తిరుగుతూ ఉండినా వాళ్ళు దేవుడిగా గుర్తించలేరు. మహాత్ముల్ని గుర్తించడానికి కూడాను మన దగ్గర కొద్దో గొప్ప సంస్కారం ఉండాలి. మూఢత్వం ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు గుర్తించలేరు. కాబట్టి ఆయన వాళ్ళ ముందే కదా తిరుగుతూ ఉన్నాడు. కానీ కృష్ణుడు భగవంతుడు అని వాళ్ళు నమ్మారా? ఆయన చేయలేదా విచిత్రాలు? వాళ్ళకి తెలియదా పూతలను చంపాడని 6వ రోజు? వాళ్ళకి తెలియదా గోవర్ధనగిరి ఎత్తాడని? చెప్పండి.
ఇవన్నీ వాళ్ళు శకటాసురుని తెంపాడని వాళ్ళకి తెలియదే? ఇద్దరికీ తెలుసు, శిశుపాలుడికి తెలుసు, దుర్యోధనుడికి తెలుసు, ఇద్దరికీ తెలుసు. ఆయన ప్రదర్శించినటువంటి వైభవాలన్నీ తెలుసు, కానీ ఆయన మాత్రం దేవుడని నమ్మనే లేదు. సరే, వాళ్ళని వదిలిపెట్టండి, దుష్టులు. ఇక కొద్దీ ఒక్క మెట్టు దిగుతాం అట్లా. అర్జునుడు, వాళ్ళు సరే దుష్టులు. అర్జునుడు ఎవరు? శిష్టుడే కదా, కదా, కూడానే ఉన్నాడు కదా, కృష్ణుడు కూడానే ఉన్నాడా? అర్జునుడు పక్కన కృష్ణుడు ఉంటే అర్జునుడు రికగ్నైజ్ చేయలేదు, నువ్వేం గుర్తిస్తావు? గుర్తించాడా? లే. కాకపోతే చెప్తాడు, నువ్వు గొప్పవాడివి అలా ఎలా 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 అని. దుందుబి దుర్ముఖి నలా పెంగళ ఇదంతా చదువుతాడు, ఇదంతా బాగుంది కదా. కానీ గుర్తించాడా అని అంటున్నాను నేను. గుర్తించలేదు. కృష్ణుడు భగవంతుడు అని తెలియాల్సి వచ్చేటప్పటికీ శ్రీకృష్ణుడు భగవద్గీతని బోధించాల్సి వచ్చింది. ఎందుకని? భగవంతుడు దగ్గరే ఉండినా నువ్వు గుర్తించలేవు గనక, భగవంతుడిని గుర్తించాలి అని అంటే ఆయన దగ్గర విచిత్రాలు మాయలు ఉంటే కాదు సార్, ఆయనకు ఉండే జ్ఞానం ఏమిటో నీకు తెలిసి రావాలి. ఇంకో విధంగా నువ్వు గుర్తించలేవు. ప్లీజ్ నాకు చెప్పండి. నేను ఎంత ప్లెయిన్ అంటే, చిన్న పిల్లవాడు వచ్చి కూడా స్వామీజీ మీరు చెప్పింది ఇది కాదు, ఇది సత్యం అని చెప్తే నేను సత్యదర్శనం కోసం ఉండానే కానీ ఉపన్యాసాల కోసం ఉండేవాడిని కాదు కనుక, అది సత్యమైతే నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్పండి ఇంకొక విధంగా ఏమన్నా దర్శించేటువంటి అవకాశం ఉందా? ఎప్పుడైతే అర్జునుడికి బోధించాడో అప్పుడే కృష్ణుడు భగవంతుడు అని అర్థమైంది. కానీ పక్కనే ఉన్నా కూడాను ఎన్నో జరుగుతూ ఉంటే, ఎన్నో వైభవాలు చూస్తూ ఉండినా, ఇవన్నీ వైభవాలు కలిగినటువంటి వాడు కృష్ణుడు అనుకుంటూ ఉన్నాడే కానీ భగవంతుడు అనేటువంటి అభిప్రాయం రాలేదు. చూసారా? సరే, నేను భగవంతుడి కోసం ధ్యానం చేస్తున్నాం, రైట్. నేను చెప్పే ప్రతి విషయాన్ని ఆలోచించండి. ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాక్. సార్ ఒక్కటి చెప్పండి, నువ్వు ధ్యానం చేస్తున్నావు, తపస్సు చేస్తున్నావు, నేను కాదనడం లేదు. ఎవరి కోసం? భగవంతుడి కోసం, ఈశ్వరుడి కోసం. భస్మాసురుడు అనే ఒకడు ఉన్నాడే, వాడు చేసిన తపస్సు ఎవరి కోసం? ఈశ్వరుడు భగవంతుడనేనా? కాదా? భగవంతుడు కాకపోతే వాడెందుకు చేస్తాడు సార్? ఈశ్వరుడు భగవంతుడు అని నమ్మే భస్మాసురుడు తపస్సు చేశాడు. తీరా ఈశ్వరుడు వచ్చి వాడు వరాలు కోరితే వరాలు ఇచ్చిన తర్వాత వాడు మొదటి ప్రయోగం ఎవరి మీద చేశాడా? ఇది ఊహకే అందదు. చెయ్యి ఎవరు తల మీద పెడతా వాడు భస్మం అయిపోతాడంటే, ముందు నీ తల మీద పెడతానంటే వీడేం భక్తుడు సార్? ఈశ్వరుడు తల మీద పెడతాడా పోయి? కాబట్టి ఈశ్వరుడు భగవంతుడు, సీ ద పాయింట్. ఏమో చాలా తేటతెల్లంగా సుస్పష్టంగా నాకు అర్థం కాని రీతుల్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎంత అవస్థపడ్డామో ఇవన్నీ. శివుడు భగవంతుడని వాడికి తెలిసి, వాడు సాధన చేసి, వాడు తపస్సు చేసి, తీరా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి భగవద్ దర్శనమైంది. వరం కోరాడు, వరం ఇచ్చాడు, కానీ వాడు నమ్మల. నమ్మితే నీ తల మీద ఎందుకు పెడతానంటాడు మళ్ళీ? కాబట్టి భగవంతుడు నీకు కనిపించినా నువ్వు గుర్తించలేవు. ఇప్పుడు భస్మాసురుడికి దర్శనమైంది. దర్శనమైన రాక్షసుడు రాక్షసుడే, దర్శనమైన రాక్షసుడు రాక్షసుడే, అంతే. మహాజ్ఞానుల మధ్య మనం ఉన్న తరించలేం. ఎందుకని? మన అజ్ఞానం మనల్ని వేధిస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. భగవంతుడు తోడున్నా కూడాను మనం తరించే ప్రశ్న లేదు. వాళ్ళందరూ ఎట్లా తరించలేదో భగవంతుడిని పక్కన పెట్టుకొని మనం కూడా తరించేటువంటి అవకాశం లేదు. కావాల్సింది ఇప్పుడు చెప్పు నాయన, నీకు దర్శనం కావాలన్నా జ్ఞానం కావాలన్నా? దర్శనం వద్దు కదా, లే చేసుకుంటారు. కానీ అది కూడా చేయిస్తా నేను నాయన, నేను మీకు దర్శనం కూడా చేయిస్తా. లే అబద్ధం నేను ఎందుకు చెప్తాను? ఈ వ్యాసపీఠం లే, అది కూడా అవుతుంది. ఎట్లా పోతే అవుతుందో అది కూడా చెప్తా. అది ఎంతవరకు కూడా చెప్తా. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి మీకు కావాల్సింది జ్ఞానం.
భగవద్ దర్శనం కాదు, జ్ఞానం కలగాలి. కావలసింది దర్శనం కాదు, జ్ఞానం. ఎందుకని? అందరూ గొప్పవాళ్లే సార్. అది ఉదారా సర్వయే వైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. అందరూ గొప్పవాళ్ళే నాయన. భక్తి చేసేవాళ్ళు గొప్పవాళ్ళే, జ్ఞానం ఈ యోగంలో ఉండేవాళ్ళు గొప్పవాళ్ళే, అనేక సాధనలు ఆచరించే వాళ్ళంతా ఉదారాహ. కాబట్టి వాళ్ళంతా కూడా ఉత్తమమైనటువంటి వాళ్ళే. కానీ జ్ఞానీతు ఆత్మయేవ మే మతం. కాబట్టి జ్ఞాని ఎవడైతే ఉండాడో, అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానం కలిగినవాడు, వాడు మే ఆత్మైవా, మే ఆత్మ ఏవా, వాడు నా ఆత్మయే. అంటే నాకు వాడికి డిఫరెన్స్ లేదు. ఎక్కడ? వస్తుతః సత్స్వరూపతః వస్తు కేవలం. సత్స్వరూపతః వస్తు కేవలం. కాబట్టి స్వభావతః చూస్తే ఈశ్వరునిలో ఉండేటువంటి చైతన్యం, జీవునిలో ఉండేటువంటి చైతన్యం రెండో ఒకటే కనుక. కాబట్టి ఇప్పుడు గీతలో క్లియర్గా చెప్తున్నాడు కదా, జ్ఞాని తాత్పర్య మేమతం. కాబట్టి జ్ఞాని ఎవరో కాదు, అందరూ ఉత్కృష్టమైనటువంటి వాళ్ళే, ఉదారులే. కానీ జ్ఞాని మాత్రం సాక్షాత్ నా ఆత్మయే. ఎందుకని? ఆత్మలు రెండు లేవు. ఆత్మలో అతని ఆత్మే నేను, నా ఆత్మే అతను. కాబట్టి నేను ఎట్లా ఉన్నాను? ఈ ఆత్మస్వరూపంగా ఉన్నాను. క్లియర్ నౌ? ఇంకేమన్నా ఉందా? కాబట్టి భగవంతుణ్ణి దాచే శక్తి దేనికి లేదు. భగవంతుని దాచే శక్తి దేనికి లేదు. ఇప్పుడు భగవద్ దర్శనం చేయించమన్నారనుకోండి, చేయిస్తే నువ్వు భగవంతుడు కాదనొచ్చు. కాబట్టి భగవంతుడే అని ఎట్లా గుర్తించగలవని నేను అడిగేది. భగవంతుడిని దాచే శక్తి దేనికి లేదు, ఒక్కదానికి తప్ప. ఏందది? అచ్చా, ఇది శృతి మందిరంలో వింటారు తప్ప ప్రపంచంలో ఎక్కడ వినే అవకాశం. ఎగ్జాజరేషన్ కాదు, మీరు పోయి అడిగి చూడండి ఎక్కడైనా. భగవంతుని దాచే శక్తి ఒక్క అజ్ఞానానికే ఉంది. కాబట్టి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. కాబట్టి ఈ మోహం అంతా ఎందుకు వచ్చింది మనకంటే, జీవేశ్వరుల మధ్య భేదం అజ్ఞానం వల్ల. ఇది జ్ఞానాన్ని కప్పేసింది. కాబట్టి అజ్ఞానమే జీవుడికి ఉపాధి. అజ్ఞానమే జీవుడికి ఉపాధి. అవిద్యోపాధి సన్ జీవ ఇత్యుచ్యతే. అది ఆయన మాయావి. మాయోపాధి సన్ ఈశ్వర ఇత్యుచ్యతే. కాబట్టి ఈ ఈశ్వర జీవేశ్వరుల మధ్య భేదబుద్ధి ఎంతవరకు ఉంటుంది? ఏవం ఉపాధి భేదాత్, ఏవం ఉపాధి భేదాత్ జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం. మర్చిపోయారా? ఎక్కడో విన్నట్టుండరు కదా తత్వబోధ. ఏవం జీవేశ్వరయో ఉపాధి భేదాత్ జీవేశ్వరయో జీవేశ్వర భేద దృష్టి యావత్ పర్యంతం తిష్టతి తావత్ పర్యంతం జనన మరణాది సంసార న నివర్తతే. కాబట్టి ఈ జీవ ఈశ్వరుల మధ్య ఎంతవరకైతే భేదం ఉంటుందో అంతవరకు సంసారం ఉంటుంది సార్. కాబట్టి తస్మాత్ కారణాత్, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి కారణాన్ని బట్టి, తస్మాత్ కారణాత్ నా జీవేశ్వరయో భేదబుద్ధి స్వీకార్య. కాబట్టి ఈ కారణం చేత జీవేశ్వరుల మధ్య భేద బుద్ధి అనేదాన్ని అంగీకరించడానికి అవకాశమే లేదు. వాళ్ళిద్దరి మధ్య భేదము కేవలం ఉపాధుల భేదమే కానీ అది వేషధీ భిద. జీవేశ్వరయో వేషధీ భిద సత్స్వభావత వస్తు కేవలం. సత్స్వభావత వస్తు కేవలం. క్లియర్ నౌ? నెక్స్ట్ శ్లోక వెరీ ఇంపార్టెంట్. వేషహనతః స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః వేషహనతః స్వాత్మదర్శనం స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః.
కాబట్టి ఉపాధి భేదం వల్లనే జీవేశ్వర భేదం. ఏనాయనా ఇప్పుడు అర్థమవుతుంది? ఈశ జీవయోహో వేషది భేద. కాబట్టి ఉపాధి భేదం వల్లనే ఇద్దరి మధ్య భేదం లేదు. కానీ ఉపాధులు తొలగిస్తే మాత్రం వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. అది ఒప్పుకోండి. అభేదమే, భేద దృష్టి లేదు, అభేద దృష్టి. ఉన్న వస్తువు ఒకటే కనుక, వస్తు కేవలం. కాబట్టి వేషహానత అంటే వేషం, ఉపాధులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక తొలగించినట్లయితే స్వాత్మదర్శనం. నాయన స్వ ఆత్మదర్శనం. అందువల్ల ఆత్మదర్శనం అనకుండా, ఆత్మ అంటే చాలా ఉన్నాయి. అంగుష్టమాత్ర పురుష ఆత్మవధ్యేన తిష్టతి అంటే ఈ శరీరం అని అర్థం ఆత్మ అంటే. అందువల్ల ఎంత జాగ్రత్తగా మహర్షి చూడండి, వేషహనత ఈ ఉపాధులు కనుక తొలగిపోయినాయా స్వాత్మదర్శనం. స్వ ఆత్మదర్శనం అంటే నిజమైన ఆత్మదర్శనం, నిజమైన ఆత్మ. కాబట్టి నీ స్వరూపం ఏమిటో అది, స్వరూప ఆత్మ ఏదైతే ఉందో నిజ ఆత్మ, స్వ ఆత్మ దర్శనం, స్వాత్మదర్శనం. ఇప్పుడు చెప్పండి, వేషాలు తీసేస్తే స్వాత్మదర్శనం. ఇప్పుడు జీవుడు ఉపాధి కనుక తీసేస్తే, అవిద్య అనేటువంటి అజ్ఞానం అనేటువంటి ఉపాధి పోతే నీవే చైతన్యం. మాయ అనేటువంటి ఉపాధిని తీసేస్తే ఆయన చైతన్యం. ఆ చైతన్యం ఈ చైతన్యం రెండు లేవు. ఎందుకని? చైతన్యాలు రెండు కాదు, ఒకటే కదా. ఇప్పుడు స్వామీజీ నాకు భగవద్ దర్శనం చేయించను. ఈశ దర్శనం. సెకండ్ లైన్ ఏంటో తెలుసా? ఈశ దర్శనం అంటే తదేవ ఈశ దర్శనం. వేషహానత ఆ ఉపాధి ఎప్పుడైతే తొలగింపబడిందో స్వ ఆత్మదర్శనం, నిజ ఆత్మని దర్శిస్తూ ఉండవు కదా. తదేవ ఈశ దర్శనం, తదేవ ఈశ దర్శనం. ఆ నీ ఆత్మని, నిజ ఆత్మని దర్శించడమే ఈశ్వర దర్శనం అంటే. ఎట్లాగూ స్వాత్మరూపత, నిజ ఆత్మగా, స్వ ఆత్మరూపత. కాబట్టి ఈశ్వరుడు ఎవరో కాదు, నా ఆత్మ స్వరూపమే. జ్ఞానీతు ఆత్మైవ మే మతం, ఇప్పుడే భగవద్గీతలో చూచాం. కాబట్టి జ్ఞాని నా ఆత్మే అన్నాడు కదా, ఈశ్వరుడు నా ఆత్మే. ఎందుకని? ఎప్పుడైతే ఉపాధులు పోయినాయో వేషహనత స్వాత్మదర్శనం తదేవ ఈశ దర్శనం, అదే భగవద్ దర్శనం అంటే. ఎందుకని? స్వాత్మరూపత నీ ఆత్మరూపంగా తెలుస్తూ ఉన్నాడు కనుక ఈశ్వరుడు. నాయన నీకు ఈశ్వర దర్శనం కావాలన్నా నేను చేయిస్తాను అన్నాను కదా. ఇప్పుడు ఎట్లా చేయించాలి నేను చెప్పండి, మీరే ఇవ్వాలి నాకు క్లూ. మిమ్మల్ని మీరు దర్శిస్తేనే ఈశ్వరుని దర్శించగలరు. ఒప్పుకుంటారా? ఈశ దర్శనం తదేవ ఈశ దర్శనం. కాబట్టి నీ ఆత్మస్వరూపాన్ని కనుక నువ్వు తెలుసుకున్నావా, ఆత్మ పరమాత్మ వేరుగారు కనుక అదే ఈశ్వర దర్శనం. ఎందుకని? నీ ఆత్మరూపత కనపడుతూ ఉన్నాడు గనక. కాబట్టి ఉపాధిని తొలగిస్తే, వేషహనత ఉపాధిని ఎట్లా తొలగిస్తావు? సూసైడ్ చేసుకోవడం కూడా ఉపాధిని తొలగించేయడమే. ఎందుకని? ఈ దేహం పోదు కనుక. అది కాదు, విచారం ద్వారానే జరగాలి కానీ మరొక విధంగా కాదు. కాబట్టి వెష్టి ఉపాధి జీవ ఉపాధి, సమిష్టి ఉపాధి ఈశ్వర ఉపాధి. ఈ ఉపాధులను కనుక తొలగిస్తే, జీవుడి యొక్క ఉపాధిని తొలగిస్తే జీవుడు పరమపూర్ణ సత్. క్లియర్? ఈశ్వరుడు యొక్క ఉపాధిని, మాయని కనుక తొలగిస్తే ఈశ్వరుడు పరమపూర్ణ సత్. పో. ఇప్పుడేంది ఆత్మజ్ఞానం? ఆత్మా సత్యం, అవునా? ఉపాధి మిథ్య. ఇదే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మ సత్యం, ఉపాధి మిథ్య. మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం. ఇది ఆత్మజ్ఞానం అంటే. క్లియర్ నాయనా? కాబట్టి ఉపాధులను తొలగించగానే ఇక్కడ నేను అనేటువంటి ఆ అహం వృత్తి ఉండే జీవ ఉపాధి, అక్కడ ఆ ఉపాధి కూడా తొలగించబడగానే నేను ఆత్మను అనేటువంటి భావన
సాక్షాత్కృతం అవుతూ ఉంది. ఈ ఆత్మ ఎవరు అని చూస్తే ఇది సచ్చిదాత్మ. సత్ చిత్ ఆత్మ, సచ్చిదాత్మ. మరి ఈశ్వరుడి యొక్క ఉపాధిని తొలగిస్తే మాయని, ఆయనెవరు? సచ్చిదాత్మ. ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్. సత్ ఎప్పుడు ఉండేది, దేహం లాంటిది కాదు, అల్పశక్తిమాన్ కాదు, కాన్షియస్నెస్, చైతన్యం. కాబట్టి ఇది కేవలం బుద్ధికి సంబంధించింది కాదు, ఎప్పుడూ ఉండేటువంటిది. కాబట్టి ఈ సచ్చిదాత్మే కదా, ఈ సచ్చిదాత్మని అనుభూతికి తెచ్చుకోవడమే ఆత్మసాక్షాత్కారము. తదేవ ఈశ దర్శనం. కాబట్టి అదే భగవత్ సాక్షాత్కారము. ఆత్మసాక్షాత్కారమే భగవత్ సాక్షాత్కారము. ఇదే మోక్షం. క్లియరా? ఇంకా నీకేం కావాలి? మోక్షం కావాలా? అంత నీకేమైనా కావాలన్నా? కాబట్టి ఇది మోక్షము, అంతకన్నా ఇంకేం కాదు. ఇక్కడ సత్యదర్శనం అవుతా ఉంది. కాబట్టి మిథ్య ఏదైనా ఉంటే అది కూడా సత్యమే, కానీ సత్యం మిథ్య కాదు అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతూ ఉందో, ఇది ఉపాధులను తొలగించగానే ఈ అహంభావన ఎగిరిపోతూ ఉంది కనుక ఈశ్వరుడు సచ్చిదాత్మ, జీవుడు కూడా సచ్చిదాత్మే. సచ్చిదాత్మ అనేటువంటిది రెండు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి భేదం లేదు. ఈశ జీవయోహో వేషదీవిధ సత్స్వభావత నా భేద వస్తు కేవలం. భేదం మాత్రం లేదు, కేవలం వస్తువు మాత్రమే ఉంది. ఇదే ఈశ దర్శనం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, స్వామీజీ మేము గతంలో, ఎవరితో చెప్పదు మీరు, చెప్తున్నాం, గతంలో మేము ధ్యానం చేసేవాళ్ళం, మాకు భగవంతుడు దర్శనం ఇచ్చేటట్టు అన్నట్టు. మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా మాకు వచ్చింది నన్ను. అవి ఊరికే ఎవరైనా మభ్య పెట్టడానికి మోసగాళ్ళు చెప్పుకునేటట్లయితే నేనేమనుకోను, కానీ కొందరికి అట్లా అయ్యి ఉంది కదా. ఇప్పుడు తుకారాం ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ డౌట్ క్లియర్ చేస్తున్నాను. తుకారాంకి అక్షర జ్ఞానం కూడా లేదు, కానీ ఆయనకి కల్లో కనపడి మంత్రదీక్ష ఇచ్చాడు భగవంతుడు. దీనికేం చేయాలి? ఉదయం లేచి అక్షరాలు రాసి అది చెప్పి, ఇదేంటంటే అయ్యా ఇది పాండురంగడి యొక్క మంత్రము, నీకు భగవంతుడు మంత్రదీక్ష ఇచ్చాడని చెప్పాడు. ఆ మంత్రం ఆయన ఎప్పుడు వినలేదు. ఇప్పుడేం చేయాలి? ఇది సత్యమే కదా, కానీ కళాబద్ధం కదా. ఇట్లా కొందరి జీవితాల్లో ఇట్లా జరిగుండయి. కాబట్టి కొందరికి భగవద్ దర్శనం అయ్యుండొచ్చు, నీకు కూడా కనిపించుండొచ్చు, ఈశ్వరుడుగా కనిపించుండొచ్చు. అదే కదా ద్రోణ పర్వంలో అర్జునుడు చెప్పింది. ఏంది తాతయ్య ఇట్లా ఉందని వ్యాసుడిని అడిగితే, నాయన ఈశ్వరుడు రా, నాకు అర్థం కాలేదు తాతయ్య. చూసారా, ఈశ్వరుడు నీకు మేలు చేస్తుంటే కూడా నీకు అర్థం కాలేదు, ఎందుకంటే ఈశ్వర జ్ఞానం లేదు అప్పటికి అర్జునుడికి. క్లియర్నా? కాబట్టి అట్లాగే ఇక్కడ కూడాను నీకు భగవంతుడు కనిపించాడు అనుకో, అంటే నాకు దర్శనం చేయించు స్వామీజీ నువ్వు అడిగావు కనుక, నేను ఇంత జనంలో ఒప్పుకున్నాను కనుక చేయిస్తాను, కానీ నువ్వు గుర్తుపట్టేది ఎట్లనే ప్రశ్న వేశాను కనుక, రూపాన్ని బట్టి నువ్వు గుర్తుపడతాను అంటే రూపం పరిమితం. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ లిమిటెడ్. అవునా? ఇప్పుడు నీకు కృష్ణుడు కనిపించాడు, ఆయన ఇక్కడ ఎదురుగా కనిపించాడు అనుకో, ఒక ప్లేస్లో కనిపించాడా, మొత్తం అంతా కనపడ్డా? మొత్తం కనపడితే ఏమవుతుంది అది కూడా చెప్తా. ఒక్క ప్లేస్లో కదా నీకు కనిపించాడు, సో హీఈస్ లిమిటెడ్. స్పేస్ వైజ్ లిమిటేషన్, దేశ పరిచ్ఛేదం, ఒక ప్రాంతంలోనే ఉండాడు. అందువల్లనే నీకు దృశ్యం అయ్యాడు. అంతటా ఉండేవాడిని అయితే నువ్వు పట్టలేవు. నీకుండేటువంటి కన్ను ఎంతవరకు చూడగలదో అంతే చూస్తుంది, అంతా చూసేటువంటి శక్తి దానికి లేదు, సర్వదృష్టి దానికి లేదు. కాబట్టి దృశ్యం యదృశ్యం తన్నశ్యం. కాబట్టి ఏదైతే కనిపిస్తుందో అది నశించిపోతుంది. ఎస్, నీకు భగవంతుడు దర్శనమైంది. ఇది కూడా చెప్పు స్వామీజీ, నాకు ఒకరోజు నేను రూములో కూర్చొని ఉంటే ఇవన్నీ చెప్తారు నాయన భక్తులు, నేను కాదనడం లేదు. మిమ్మల్ని ఏదో భగవంతుడు కరుణిస్తూనే ఉన్నాడు, అందువల్ల అట్లా అవుతుంది. కానీ ఒక్కటే చెప్తున్నా, అది నిజ దర్శనం కాదు అంటున్నా. అది సత్యదర్శనం కాదు.
అది దర్శనం అనుకోవచ్చు నువ్వు. విమాన వెంకటేశ్వర స్వామిని చూచి మూల విరాట్ అని నువ్వు అనుకోవచ్చు, తప్పులేదు. కానీ విమాన వెంకటేశ్వర స్వామి వేరు, మూల విరాట్ వేరు. మూల విరాటం చూడలేనప్పుడు విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించావు. ఆయన ఈయనైతే మళ్ళీ ఆయన్ని చూడలేదనేటువంటి వెలితి నీకు ఎందుకు ఉంటుంది? బాగా అర్థం చేసుకో. కాబట్టి భగవంతుడిని నువ్వు చూశావు అని అంటే ఆయన దృశ్యం సరేనాయన నీకు కనిపించాడు, కనిపించి ఎంతసేపు ఉన్నాడు? అప్పుడే స్వామీజీ నేను దండం పెట్టాను, స్వామీజీ చెప్పేది బాగా విని బాగా మర్చిపోయి మూర్ఖుడుగా తయారుగా అని నన్ను ఇట్లా అనేసి పోయాడు. అది నాకు కావాలా? పోయాడా లేదా? పోయాడు. ఇప్పుడున్నాడా? నీకు కనిపించిన కృష్ణుడు ఇప్పుడున్నాడా? నాకు కూడా కనిపించాడు. తృప్తి చెందకపోవడం వల్లనే మళ్ళీ ఇది స్టార్ట్ అయింది విచారం. నీకు కూడా కనిపిస్తాడు, కనిపించి ఉంటాడు. భక్తుల్ని భగవంతుడు ఇది చేయడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానించి భరతర్షభ, దాంట్లో స్టేజెస్ ఉన్నాయి. నువ్వు కోరితే నీకు కనిపించి ఉండొచ్చు భగవంతుడు, నేను కాదనడం లేదు. కానీ ఉన్నాడా అని అడుగుతున్నా. లేడు కదా? ఏంది నాయన నన్ను చూస్తారా? ఆగమా పాయన, క్లియరా? ఆగమా పాయన ఏంది నాయన? ఆగమా పాయన అనిత్యాహ. అది నేను చెప్పేది నిత్య దర్శనం కాదని. నీకు కనిపించాడు, కనుమరుగయ్యాడు. అది నిత్య దర్శనం అయ్యేందుకు అవకాశం లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గోపీస్. భాగవతంలో గోపికల భావం అంతా అదే. విశాలమైన హృదయంతో అర్థం చేసుకోండి. నకల్లు గోపిక నందనో భవాన్ అఖిల దేహినాం అంతరాత్మదృక్. నువ్వు కేవలం యశోదాపుత్రుడు అని మేము అనుకోవడం లేదయ్యా. నువ్వు అందరిలో ఉండేటువంటి పరమాత్మవి అని చెప్పిందా లేదా గోపిక? అందరిలో ఉండే పరమాత్మ అయినప్పుడు మళ్ళీ ఆయన కనిపించలేదని ఎందుకు ఏడ్చావు? అది కదా గోపికా గీతం. చెప్పండి. అందరిలో ఉండేటప్పుడు నీలో లేడా? అఖిల దేహినాం అంతరాత్మదృక్, నీలో కూడా ఉన్నాడు కదా. ఏనాయనా లేడా? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు కృష్ణుడు లేడని? అది ఈ దశను నేను విమర్శించడం లేదు. చాలా ఉత్తమోత్తమైనటువంటి దశ. ఆ దశకి చేరడం కూడా కష్టం గోపికల యొక్క స్థితికి. ఆ తరువాత అఖిల దేహినాం అంతరాత్మదృక్ అన్నటువంటి గోపికే వికన సార్థితో విశ్వగుప్తయే సఖా ఉదేయువాన్ సాత్వతాంకులే. ఆ బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను ప్రార్థించినప్పుడు నువ్వు ఈ యాదవ కులంలో జన్మించావు అని చెప్పినటువంటి ఆవిడంటే భగవంతుడి యొక్క జన్మకర్మలు కూడా తెలుసు. తెలిసిన ఉపయోగం లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకని? ఏడుస్తూ ఉంది కదా మళ్ళీ కనపడలేదని. ఇదే భక్తిలో పెరిగినటువంటి గోపిక ఒక దశలో కృష్ణుడంటే ఏంటో జ్ఞానాన్ని పొందింది. అది ఈశ్వర జ్ఞానం, ఉపాధి రహిత జ్ఞానం. ఇప్పుడు ఉపాధి కోసం ఏడుస్తూ ఉంది. ఉపాధి కోసం నువ్వు ఎంత ఏడ్చినా ఉపయోగం లేదమ్మా. ఎందుకని? కృష్ణుడు ఉపాధికి పరిమితమైనటువంటి వాడు కాదు. ఉపాధి మిథ్య, కృష్ణుడు సత్యం. మిథ్య కూడా సత్యమే, కానీ సత్యం మిథ్య కాదు. కాబట్టి ఆ దేహానికి కృష్ణుడిని పరిమితం చేయబాకు. ఆయన సర్వజ్ఞ, సర్వశక్తిమాన్. ఓకే, ఇది ఆవిడికి అర్థమైన తర్వాత హస్తమాక్షిప్యయాతోసి బలాత్ కృష్ణ కిమద్భుతం హృదయాద్యది నిర్యాసే పౌరుషం గణయామితే. ఇది నాలెడ్జ్. అంతకుముందు ఆమెతో కలిసి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉండిన ఆమె దుఃఖం తప్పడం లేదు. కృష్ణుడు కనపడకపోతే ఏడుస్తూ ఉంది. నాయన, మీకు నేను భగవద్ దర్శనం చేయించిన మీ పరిస్థితి అదే, మీ పరిస్థితి అదే. కాబట్టి కృష్ణుడు కనపడలేదని ఇంత తెలిసినటువంటి గోపిక ఒకవైపు కూర్చొని బోరున ఏడుస్తూ ఉండిందో వినీల వృక్షాన్ని చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ. నేను మీకు దర్శనం చేయించినా ఇంతే అంటున్నాను. మళ్ళీ కనపడకుండా పోతాడు, మీరు ఏడుస్తూ ఉంటారు.
కాబట్టి ఎంతవరకు వచ్చింది గోపిక తర్వాత జ్ఞానంతో అంటే హస్తమాక్షిప్య యాతోస్తి బలాత్ కృష్ణ కిమద్భుతం. హస్తం చేతిని బలాత్, సెకండ్ లైన్, బలవంతంగా ఆక్షిప్య. ఆక్షిప్య అంటే విదిలించడం. చేయి పట్టుకుంటే మనం విదిలించేసి వెళ్తాం కదా నాయన, పిల్లలు అట్లాగే చేస్తారు కదా. హస్తమాక్షిప్య బలాత్ యాతోసి యాత అసి. చేతిని విదిలించేసి నేను పట్టుకుంటే పరిగెత్తుకుంటూ దూరానికి పోతున్నావు. బలాత్, బలవంతంగా విదిలించేసి పోతున్నావు. కృష్ణ కిం అద్భుతం. ఇది ఒక పెద్ద వంటరా. మేము పట్టుకోగానే బలంగా విదిలించేసి నువ్వు పరిగెత్తుకుంటూ పోవడం అదేమి పెద్ద అద్భుతం అనుకుంటున్నావా, ఆశ్చర్యం అనుకుంటున్నావా? నేను కాకపోతే అంత పెద్ద ఆవిడ పట్టుకుంటే కూడా నేను చిన్నపిల్లవాడిని, నేను ఈ విధంగా వెళ్ళాను అని ఏమైనా పొగుడుతో నువ్వు ఆనందిస్తున్నావా? ఎందుకంటే అల్లంత దూరాన్ని పోయి చేతులు ఎట్లా పెట్టి నిలబడ్డాడు. ఓహో, ఏందది పౌరుషమా? హే, హస్తమాక్షిప్య యాతోసి బలాత్ కృష్ణ కిమద్భుతం. బలాత్ కృష్ణ కిమద్భుతం. ఏది అద్భుతంగా ఉంటే చెప్తాను, చెయ్యి నీ చేత అయితే. కృష్ణుడిని హృదయాద్యది నిర్యాసి. హృదయాత్, నా హృదయం నుండి. ఎది నిర్యాసి, నిర్యాసి ఎది, నా హృదయంలో పట్టుకొని ఉన్నాను నిన్ను, ఇక్కడి నుంచి పో. పౌరుషం గణయామి తే పౌరుషం అహం గణయామి. నీ యొక్క పౌరుషాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని నేను శ్లాఘిస్తాను. పోవయా, పో, చేత అవుతుందా నీకని. దిస్ ఈజ్ నాలెడ్జ్. నీ కంటికి కనిపించినటువంటి కృష్ణుడు కనిపించకపోవచ్చు, ఎందుకంటే అది రూపం గనక, పరిమితం గనక. నీ హృదయంలో జ్ఞాన రూపంలో గనక నిలిచాడా ఇంక పోయే ప్రశ్నే లేదు. ఎందుకని, నీవే తాను, తానే నీవు గనక. ఇది సాక్షాత్కారం అయినా కనుక భగవంతుని మన ఆత్మగా దర్శించడమే భగవత్ సాక్షాత్కారం. తదేవ ఈశ దర్శనం. వేషహనత స్వాత్మదర్శనం ఈశ దర్శనం. తదేవ ఈశ దర్శనం అంటే భగవంతుని నువ్వు ఏ విధంగా దర్శిస్తావు? నేను చూపెట్టినా కూడా నీ ఆత్మగా దర్శించాల్సిందే కానీ ఇంకొక విధంగా దర్శించేందుకు అవకాశం లేదు. ఇంకొక విధంగా దర్శించవచ్చు. భక్తులంతా దర్శించారు, నువ్వు కూడా దర్శిస్తావా? దర్శించు. కానీ అది నిజ దర్శనం కాదు, సత్య దర్శనం కాదు. ఎందుకని, మళ్ళీ అది కాకుండా పోతూ ఉంది కనుక. కాబట్టి ఈశ్వరుడు ఒక్కటే, ఆత్మ ఒక్కటే, జీవుడే ఆత్మ, బ్రహ్మైవ జీవ. కాబట్టి జీవుడే ఈశ్వరుడు, ఈశ్వరుడే జీవుడు. అంతకన్నా వేరుగా ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ మరొక విధంగా కనుక నీకు ఈశ్వర దర్శనం జరిగితే, డోంట్ మిస్టేక్ మీ, అది మిథ్యా దర్శనమే అవుతుంది కానీ సత్య దర్శనం అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఇంకా ఒక మాట చూడండి. భగవద్గీత చెప్పాడు సరే అర్జునుడికి, 10 అధ్యాయాలు అయిపోయినాయి. భగవంతుని యొక్క రూపాన్ని దర్శించాలనుకున్నాడు మీలాగే కదా. స్వామి చూపెట్టేశాడు కదా విశ్వరూపాన్ని. అల్లే అర్థం చేసుకోండి, ఒక్క చోట కాదు, ఒక్క ప్లేసులో కాదు ఉండేది కృష్ణుడు. ఇప్పుడు మీకు దర్శనం ఇస్తే ఒక ప్లేసులో కనపడుతున్నాడు పరిమితంగా. ఇప్పుడు ఏంటి, అన్ని రూపాలు, ప్రపంచంలో విశ్వంలో ఎన్ని రూపాలు ఉన్నాయో అన్ని రూపాల్లో కనపడ్డాడు. నదులుంటే నదులు, పర్వతాలుంటే పర్వతాలు, మేఘాలుంటే మేఘాలు, ఆకాశం ఉంటే ఆకాశం, క్రిమి కీటకాదులు సర్వత్రా నిండి నిబిడీకృతమైపోయాడు సార్. అటువంటి దర్శనం జరిగింది. ఇంకేం కావాలా? పోనీ ఇక్కడ ఉంటే అక్కడ లేడు, మాకు అట్లా కాదు, అంతటా భగవద్ దర్శనం అయింది. అదే విశ్వరూప దర్శనం, కాస్మిక్ విషన్ కదా. అదంతా చూసిన తర్వాత అర్జునుడు అయింది ఏంటో తెలుసా? భయం వస్తుంది నాకు అన్నాడు. భగవద్ దర్శనం కాకముందు నీకు భక్తి ఉండింది, భగవద్ దర్శనం అయిన తర్వాత క్యా బాత్ హై.
ముందే మేలు కదా, దర్శనం ఎందుకు ఇంకా? కాబట్టి భయపడిపోయాడు. కృష్ణ, నాకు మంజులమైనటువంటి నీ రూపం మళ్ళీ కావాలి, దాని ఇది మాత్రం నాకు అవసరమే లేదు. 2 minutes జాగ్రత్తగా వినండి. ఎందుకో తెలుసా? భగవంతుని యొక్క విశ్వరూపాన్ని దర్శించిన తర్వాత నాకు భయంగా ఉంది, నీ నిజ రూపాన్ని దర్శింపజేయి, నీ మంజుల రూపాన్ని దర్శింపజేయి కృష్ణ అని ఎందుకన్నాడో తెలుసా? ఇక్కడ అర్థమైతే అద్వైతం అర్థమైపోద్ది, అంతే, ఇంకేం లేదు. ఇది అర్థం కాకనే ద్వైతులు, విశిష్టాద్వైతులు, ఆద్వైతులు, ఈ ద్వైతులు, భావాద్వైతులు అందరూ. ఎందుకో తెలుసా? అర్జునుడు విశ్వరూపాన్ని చూచాడే కానీ తాను వేరుగా ఉండి విశ్వరూపాన్ని చూచాడు. దట్స్ ద పాయింట్. తాను వేరుగా ఉండి విశ్వరూపాన్ని చూచాడు. అది పూర్ణ దర్శనం అవుతుంది. ఎందుకని? వెష్టి వేరుగా ఉంటే పూర్ణమైంది సార్. ఈయన కూడా కలిస్తేనే కదా పూర్ణం. కాబట్టి విశ్వములో వ్యక్తి కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు విశ్వం అంతా కలిసింది కానీ అర్జునుడు మాత్రం వేరుగా ఉన్నాడు. కాబట్టి తనకన్నా వేరుగా ఎప్పుడైతే చూశాడో భయం అనేది ఏర్పడింది. భగవంతుని దర్శిస్తే భయం రాదు, భక్తి రావాలా. కానీ భయం ఎందుకు వచ్చిందో తెలుసా? తాను వేరుగా ఉండడం చేత. కాబట్టి ఇది సత్యదర్శనం కాదు. మీకు అనేక సార్లు చూసి చెప్పాను నేను ఒక మాట. ట్రూత్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్ బట్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. అది సత్యం, అది సత్య దర్శనం. కాబట్టి నీకు వేరుగా ఉండి భగవంతుని దర్శిస్తే ఉపయోగం లేదు గనక ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటి? స్వామీజీ మాకు భగవద్ దర్శనం చేయించండి. చేయిస్తాను నేను, అదేం కష్టం కాదు, నువ్వు కమిట్ అయితే. కానీ అప్పుడు కూడా నువ్వు భయాలతో అభద్రతా భావంతో ఉంటావే కానీ పూర్ణానంద స్వరూపుడుగా నువ్వు ఉండలేవు. ఎందుకు? భగవంతుడి కన్నా వేరుగా నిన్ను దర్శిస్తున్నావు కనుక. ఈశ్వర దర్శనం అంటే ఏంటి? స్వాత్మ దర్శనం. తదేవ ఈశ దర్శనం. ఎట్లా? స్వాత్మరూపత. భగవంతుడిని తన స్వరూపంగా దర్శించడమే. మళ్ళీ నువ్వు వేరుగా ఎందుకుంటావు? భగవంతుడి కన్నా వేరుగా మళ్ళీ ఈ బాధలన్నీ ఎద్దుకు పడతావు. ఇది అభేద దర్శనం. అభేద దర్శనం జ్ఞానం. క్లియర్నా? ఇప్పుడు మీకు అనిపిస్తుంది, స్వామీజీ మేము చేసినటువంటి భక్తి, పూజలు, ధ్యానాలు, జపాలు ఇవంతా ఏంటి స్వామి? ఇదే వచ్చిన బాధ. దీనికేం కాంట్రడిక్షన్ లేదు నాయన. ఇదే ఉపదేశ సారంలో మీకు రాలేదా 4-5 శ్లోకాల్లో? కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జపః చింతనం క్రమాత్. నెక్స్ట్ జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తి భృత్ దేవపూజనం. రాలా? అష్టమూర్తి భృత్. అష్టమూర్తులు ఎవరు? పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. నువ్వున్నావా లేదా? అయిపోయింది. అష్టమూర్తి భృత్ దేవపూజనం. కాబట్టి అవన్నీ చెయ్యాలి. చేసిన తర్వాత ఏమవుతుంది? నెక్స్ట్ ఏం చెప్పాడు తెలుసా? భేదభావనాత్. అన్నీ జ్ఞాపకం ఉండాల. భేదభావనాత్ సోహం ఇతి అసౌభావన అభిదా పావని మత. అభిదా భావన, ఈశ్వరుడు జీవుడు వేరు కాదనేటువంటి అభిదా భావన, అద్వైత భావన, అభేద దృష్టి ఏదైతే ఉందో పావనీమత, ఇది పవిత్రమైందని నా అభిప్రాయము. కాబట్టి ఇవన్నీ మనం చేయాలి నాయన. ఇప్పుడు ఇంకా దర్శనమే కాదన్నాడు స్వామీజీ, ఇంకా నేనేం చేయను. అది కాదు, అన్నీ చేయాలి సార్. ఎందుకంటే ఏమీ చేయలేదు కనుక. కాబట్టి పూజ చేయాలా, జపం చేయాలా, ధ్యానం చేయాలా, అన్నీ చేయాలా, అలౌకిక కర్మలన్నీ చేయాలా. నీలుక్కుంటే లాభం లేదు. నీలుక్కోవడానికి బతకాల్సిన అవసరం లేదు. చచ్చిపోయిన తర్వాత శవం నీలుక్కుంటుంది. అర్థమవుతుంది? మనిషిలో ఒక నమ్రత, ఒక ప్రేమ, ఒక సేవ, ఈ భావాలన్నీ వచ్చి వీటి ద్వారా మనం శుద్ధి పడితే అలౌకిక కర్మల ద్వారా పూజ, జపం, ధ్యానం ఇవన్నీ చేయడం ద్వారా భగవంతుడి యొక్క అలౌకిక కర్మలు కదా, ఏమొస్తుంది మనకు? దయ. దయ ఏం చేస్తుంది? గురువుని తీసుకొస్తుంది. గురువుని తీసుకొస్తుంది. గురువు ఏం చేస్తాడు? ప్రమాణ విచారం చేస్తాడు. గురువు ప్రమాణ విచారాన్ని నీకు అందిస్తాడు. నాయన నేను తనకి శక్తున్నా కూడా నాకు భగవంతుడిని దర్శింపజేయి గురుదేవా, నేను దర్శింపజేస్తాను. కానీ నాయన ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. చెప్పు, నువ్వు దర్శింపజేసేది దేనికి? నువ్వు నిత్యతృప్తుడుగా ఉండడానికి కదా. ఉండలేవు సార్, దర్శనం చేసినా ఉండలేవు. కాబట్టి మనకు ఏం కావాలో మనకు తెలిసి ఉండాలి.
మనం ఏమి పొందాలో మనకు అర్థం కావాలి, మనం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలి. లేకపోతే ఈ జ్ఞానం అనేటువంటిది కనుక బుద్ధికి పట్టకపోతే సాక్షాత్ శంకరుల మధ్య ఉన్నా కూడా ఎందుకని ఆయన అందించేది జ్ఞానం, మనం అందుకోలేనిది జ్ఞానం అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. ఈశ జీవయోహో వేష ధీ భేద సత్స్వభావత సత్స్వరూపత వస్తు కేవలం చైతన్యమే. ఇప్పుడు ఏం చేయాలి మనం? వేషహానత స్వ ఆత్మదర్శనం తదేవ ఈశ దర్శనం. ఎందుకని? స్వాత్మరూపత. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.